Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. నాకు తెలిసి మీరు చాలా ఎగ్జైట్మెంట్ చాలా కుతూహలంతో ఉన్నారు. సార్ స్టార్ట్ చేయండి, ప్రెడిక్టెడ్ పేపర్ స్టార్ట్ చేయండి. మ్యాథ్స్ 2Aకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు మీరు తెలుసుకోవడానికి. నేను ఉన్నాను ఎగ్జైటింగ్గా. సో స్టార్ట్ చేద్దాం. ప్రెడిక్టెడ్ పేపర్ IPE 2023 తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ రెండిటికి ఇది అప్లికబుల్. సో గైస్, ఈ పర్టికులర్ సెషన్లో నేను ఏదైతే క్వశ్చన్స్ చేయబోతున్నానో, ఓకే, పక్కా ఇవే వస్తాయా సార్ అంటే అట్లేం లేదు, నేను గ్యారంటీ ఏమి ఇవ్వట్లేదు. కానీ ఈ పేపర్ ఏదైతే ఉందో, ఏదైతే నేను తయారు చేశానో, లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఏదైతే ప్యాటర్న్ వస్తుందో, ఏదైతే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో దాని నుంచి తీసుకున్నవే. సో డెఫినెట్గా వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్, ఈ పేపర్లో నేను డిస్కస్ చేయబోయే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఏవైతే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అవి వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి మీ IPE ఎగ్జామ్లో. అవి మాత్రం డెఫినెట్గా మీరు మిస్ అవ్వకూడదు. సో అందుకే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ఏదైతే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నానో అవి పక్కా చూసుకొని వెళ్ళండి అబ్బా. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో గైజ్, సెషన్ స్టార్ట్ చేసే ముందు కొంచెం మీ పెన్ బుక్తో రెడీగా ఉండండి. ఇదేం ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు బాబు, మ్యాథ్స్. ఓకే, సో పెన్ బుక్తో రెడీగా ఉండండి. నేను ఏదైతే క్వశ్చన్స్ చూపిస్తానో మీరు నాతో పాటు సాల్వ్ చేయండి. లేదంటే సింపుల్గా వీడియో పాజ్ చేసి ఆ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయండి, మంచిగా రాసుకోండి. ఆ తర్వాత వీడియో ప్లే చేయండి అండ్ క్రాస్ చెక్ చేయండి. మీరు చేసిన సొల్యూషన్, నేను రాసిన సొల్యూషన్ ఒకటేనా, వచ్చిన ఆన్సర్ ఒకటేనా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో గైజ్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను ఈ వీడియోలో. ఈ ప్రెడిక్టెడ్ పేపర్ ఇంకొక రీజన్ ఏంటంటే, చూడ్డానికి పేపర్ ఎలా రాయాలో చాలామందికి తెలియదు. చాలామందికి కాన్సెప్ట్ తెలుసు, సొల్యూషన్స్ తెలుసు, అవన్నీ తెలుసు. కానీ పేపర్లో ఎలా ప్రజెంట్ చేయాలో, ఒక 2 మార్క్ క్వశ్చన్ అయితే ఎలా రాయాలి, ఒక 4 మార్క్ క్వశ్చన్ అయితే ఎలా రాయాలి, ఒక 7 మార్క్ క్వశ్చన్ అయితే ఎలా రాయాలి, ఇవి తెలియడం చాలా ఇంపార్టెంట్ బోర్డ్స్లో. ఎందుకంటే మీరు ఎలా రాస్తున్నారో, ఎలా ప్రజెంట్ చేస్తున్నారో దాన్ని బట్టే మార్క్స్ వేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే, నేను చూపిస్తాను మీకు నీట్గా ఒక 2 మార్క్ క్వశ్చన్ ఎలా రాయాలి, 4 మార్క్ క్వశ్చన్ ఎలా రాయాలి, 7 మార్క్ క్వశ్చన్ ఎలా రాస్తే పక్కాగా మార్క్స్ ఇస్తాడో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా ఈ పర్టికులర్ వీడియోలో. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం స్టార్ట్ చేద్దాం. సో ఐ వాంట్ ఎవ్రీవన్, స్టార్ట్ చేసే ముందు ఆ లైక్ కనిపిస్తుంది కదా, ఆ లైక్ బటన్ని హిట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఒక్కరే చూడకండి వీడియో, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది చాలా. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో ఫస్ట్ అయితే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం. మనం 10 క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, ఒక 20-30 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం అబ్బా. సరే, టార్గెట్ పెట్టుకుందాం, ఒక 30 నిమిషాల్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేద్దాం కలిసి. ఓకే, సో రెడీయా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 + 24i. సో మీరు స్టార్ట్ చేయొచ్చు క్వశ్చన్. సో నేను స్టార్ట్ చేస్తాను మీతో పాటు. సో మనకి ఏం అడిగాడు ఇక్కడ? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 + 24i. అయితే ఒక కాంప్లెక్స్ నంబర్కి, లెట్ us say if z is a complex number, if z is a complex number, if z is a complex number, okay, if z is a complex number, then ఈ కాంప్లెక్స్ నంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/z కదా. సో if z is a complex number, then మనం రాయొచ్చు, then 1/z is its multiplicative inverse. Then 1/z is its multiplicative inverse. సో ఫస్ట్ అయితే ఏం చేశాను నేను ఇక్కడ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటో దాన్ని మంచిగా డిఫైన్ చేసిన. ఇప్పుడు మనం ఈ 1/z కనుక్కోవాలి. సో దేర్ఫోర్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? 1/z అంటే 1 ఇదిగో z అంటే ఇది. సో లెట్ us say దీనికన్నా ముందు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ అయితే z అని 7 + 24i అని తీసుకుందాం. ఓకే, సో లెట్ మీ రైట్ డౌన్. గివెన్ z is equal to 7 + 24i.
ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కదా. సో దేర్ ఫోర్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, 1/z అవుతుంది. అంటే బేసికలీ మనకి 1/7 + 24i, దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అయితే మనకు వచ్చిన మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడైనా a + ib ఫామ్లో ఉండాలి. అంతేనా? మీకు డౌట్ రావచ్చు, సార్ ఇట్లనే వదిలేసేయాలి ఆన్సర్, ఇంతవరకు రాస్తే మనకు 2 మార్కులు ఇస్తాడా అంటే ఇవ్వడు, 1 మార్క్ ఇస్తాడు అంతే. ఇంకొక మార్క్ రావాలంటే మీకు ఖచ్చితంగా ఏం చేయాలంటే దీన్ని మనం a + ib ఫామ్లో రాసుకోవాలన్నమాట. ఎట్లా రాసుకుంటాం, చాలా సింపుల్. ఇదిగో ఈ 1/7 + 24i కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఏం చేస్తారంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై ఇట్స్ కాంజుగేట్. అంటే సింపుల్గా 7 - 24i డివైడెడ్ బై 7 - 24i, దీంతో మీరు మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. అండ్ ఇంకోటి, సార్ కాంజుగేట్ అనేదో పదం వాడారు, కాంజుగేట్ అంటే ఏంటో ఇలాంటి డౌట్స్ కూడా రావచ్చు. యాక్చువల్ రాకూడదు ఈ టైంలో, ఎందుకంటే ఈ టైం ఐ ఎక్స్పెక్ట్ యూ గైస్ అట్లీస్ట్ మీరు అన్ని బేసిక్స్ అని చదువుకొని ఉంటారు. బట్ ఒకవేళ డౌట్ వచ్చుంటే సింపుల్గా చెప్తా వినండి ఇక్కడ. సో కాంజుగేట్ అంటే ఏంటి, ఒక కాంప్లెక్స్ నంబర్ a + ib ఇచ్చేసిండు అనుకోండి, దీని కాంజుగేట్ మనం యూజువల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ కాంజుగేట్ అంటే ఏం చేయాలంటే ఏదైతే ఇమాజినరీ పార్ట్ ఉంటుంది కదా దాని సైన్ మనం చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ a + ib ఉంది కదా, ద కాంజుగేట్ ఈస్ గోయింగ్ టు బికమ్ a - ib. సో ఈ కాంప్లెక్స్ నంబర్కి ద కాంజుగేట్ వచ్చేసి మనం ఇలా రాసుకుంటాం, విచ్ ఇస్ a - ib అనమాట, a + ibకి. సో అదే చేశాను ఇక్కడ కూడా, అబ్జర్వ్ చేయండి. ఈ 1 + 7 + 24iని నేను ఏం చేశాను, మల్టిప్లై అండ్ డివైడ్ బై ఇట్స్ కాంజుగేట్ అని చెప్పా. అదే చేశాను, 7 - 24i, 7 - 24i. సో సింప్లిఫై చేద్దామా ఇక్కడ. సో సింప్లిఫై చేయండి, ఇక్కడ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో న్యూమరేటర్లో 7 - 24i, డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, a + b ఇంటూ a - b, a² - b². ఏమవుతుంది మనకి, 7² అంటే 49 మైనస్ ఆఫ్ i² 24² అంటే 576. ఓకే, సో ఇక్కడ సింప్లిఫై చేస్తే 7 - 24i డివైడెడ్ బై i² అంటే -1 కదబ్బా. సో i² అంటే -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 49 + 576 ఎంత అవుతుంది, 625 ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో దీన్ని సపరేట్గా రాయొచ్చా, 7/625 మైనస్ ఆఫ్ 24/625i ఇలా రాసుకోవచ్చా. అండ్ దిస్ ఈ సొల్యూషన్, ఈ ఆన్సర్ ఏదైతే వచ్చిందో మనకి, దాట్ ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో అందరికి ఇదే వచ్చిందా, క్రాస్ చెక్ చేసుకున్నారా మీరు, కరెక్టే వచ్చిందా ఆన్సర్ మీకు. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ గైస్. సో సింపుల్గా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అడిగితే ఫస్ట్ 1/z దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z రాసేసుకున్నాం. బట్ ఇంతవరకు మాత్రమే స్టాప్ చేయకండి, చాలామంది అదే చేస్తారు. 1/z అంతే కదా కాంప్లెక్స్ నెంబర్, అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కదా, సో ఇంతవరకు ఆపేస్తారు. అలా చేయకండి, దాన్ని మనం a + ib ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై ఇట్స్ కాంజుగేట్. అలా చేసిన తర్వాత దిస్ ఇస్ వాట్ వి గాట్. So I hope this is clear for everyone. So first question అయిపోయింది. So second question start చేద్దామా, రెడీయా? ఓకే, సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్ ఎవ్రీవన్, స్టార్ట్ డూయింగ్ ఇట్. కాంప్లెక్స్ నంబర్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు. సో క్వశ్చన్ చదవండి ఒకసారి. ఎక్స్ప్రెస్ ద కాంప్లెక్స్ నంబర్ ఇన్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. అండ్ కాంప్లెక్స్ నెంబర్ చూడండి ఇక్కడ 1 + i√3 ఇచ్చిండు, దీన్ని మనం మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో అడిగిండు ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఎవ్రీ వన్ స్టార్ట్ డూయింగ్ ఇట్, చేస్తున్నారు కదా, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, సో గివెన్ ఏం రాస్తారు ఇక్కడ, కాంప్లెక్స్ నంబర్ ఇచ్చేసిండు. సో z ఈజ్ ఈక్వల్ టు 1 + i టైమ్స్ ఆఫ్ √3. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఫస్ట్ అయితే అసలు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఏంటో మనకు తెలియాలి కదా, సో అదే రాద్దాం ఇక్కడ. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఫస్ట్ రాసుకుందాం. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే బేసికలీ లెటస్ సే ఒక కాంప్లెక్స్ నంబర్ ఇలా ఇచ్చిండు అనుకోండి, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, r × cos θ + i sin θ. సేమ్ ఇదే కాంప్లెక్స్ నంబర్ని మీరు ఇలా రాయొచ్చు. ఇక్కడ r ఏంటి సార్, r అంటే బేసికలీ మాడ్యులస్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి.
ఆర్ అంటే మాడ్యులస్, అండ్ దీన్ని మనం √(x² + y²) ఈ ఫార్ములా యూజ్ చేసి ఆర్ కనుక్కోవచ్చు. మరి సార్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ఇదిగో కనిపిస్తుంది కదా, యాంప్లిట్యూడ్ అని కనిపిస్తుంది కదా. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? ఇగో ఈ టీటా, ఇక్కడ మీకు టీటా కనిపిస్తుందా? దిస్ టీటా ఈజ్ నథింగ్ బట్ యువర్ యాంప్లిట్యూడ్. మరి సార్ టీటా కనుక్కోవడం ఎట్లా? టీటా కనుక్కోవచ్చా మనం? డెఫినెట్గా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటారంటే ఇదిగో గుర్తుపెట్టుకోండి, కాస్ టీటా x/r, సైన్ టీటా వచ్చేసి y/r అనమాట. సో కాస్ టీటా వాల్యూ x/rతో వచ్చేస్తుంది, సైన్ టీటా వాల్యూ మీకు y/r నుంచి తెలిసిపోతుంది, అండ్ ఈ రెండిటి నుంచి మీకు టీటా ఏంటో తెలిసిపోతుంది అనమాట. సో ఇదన్నమాట కాన్సెప్ట్. బట్ ఇప్పుడు అప్లికేషన్ చూపిస్తా, అప్లికేషన్ చూపిగానే మీకే బల్బ్ ఈజీగా వెలుగుతుంది. ఓకే, సో చూడండి ఒకసారి. సో ఫస్ట్ గైస్, z = 1 + i√3 అబ్బా. దీన్ని మీరు x + iy తో కంపేర్ చేసిండ్రు అనుకోండి, x వాల్యూ ఏమైంది ఇక్కడ 1, y వాల్యూ ఎంత అయిపోయింది ఇక్కడ √3, అంతేనా? సో ఫస్ట్ r కనుక్కుందాం. సో r వచ్చేసి ఎంత? √(x² + y²) అంటే 1 + 3, r వచ్చేసి 2 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం కాస్ టీటా కనుక్కుందాం. కాస్ టీటా అంటే ఎంత? ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ కాస్ టీటా అంటే x/r అంటే 1/2. సైన్ టీటా అంటే ఎంత? ఇక్కడ y/r అంటే √3/2. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు అబ్జర్వ్ చేసి టెల్ మీ విచ్ వాల్యూ ఆఫ్ టీటా is going to satisfy this two equations. ఏ టీటా ఈ రెండు ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది? టీటా = π/3 కదా, 60 degrees కదా, cos 60 1/2, sin 60 కూడా √3/2. సో డెఫినెట్లీ వీ కెన్ సే దేర్ ఫోర్ మన టీటా ఇక్కడ π/3 అయిపోయింది. సో టీటా వచ్చేసింది, ఆర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాసుకుందాం. సో వాట్ ఈస్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ గోయింగ్ టు బి? ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బి, సో ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ని మనం సో దేర్ ఫోర్ ఇలా కూడా రాసుకోవచ్చు. z = r అంటే ఎంత వచ్చింది ఇక్కడ 2 cos టీటా అంటే cos π/3 ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin టీటా అంటే sin π/3. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద సొల్యూషన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ గైస్. ఇగో నాకు తెలిసి అందరికి ఇదే ఆన్సర్ రావాలి. సో ఇక్కడ చెప్తున్నాను మీకు 2 మార్కులు ఎక్కడ వేస్తాడంటే, ఫస్ట్ వచ్చేసి ఈ ఫార్ములా అయితే పక్కా మెన్షన్ చేయాలబ్బా మీరు. ఈ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా పక్కా మీరు రాయాల్సిందే, దీనికి 1 మార్క్ ఉంటుంది. ఓకే, ఇది రాసిన తర్వాత దీని అప్లికేషన్ అనమాట. ఇక్కడంతా అప్లికేషన్ చేసినాం కదా, అప్లికేషన్ చేసి మీరు కరెక్ట్ ఈ ఆన్సర్ తీసుకొని రావాలి. ఈ ఆన్సర్ తీసుకొచ్చిండ్రు అనుకోండి, దీనికి ఇంకో 1 మార్క్ ఉంటుంది. సో అలా మీకు 2 మార్క్స్ వస్తాయన్నమాట. సో మీరు మొత్తం చేసి ఉంటే పక్కా మీకు 2 మార్కులు వచ్చినట్టు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ గైస్. సో ఇదన్నమాట మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. సో కాంప్లెక్స్ నంబర్స్ నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు సార్ ఇంకా ఏమైనా టైప్స్ ఉన్నాయా అంటే ఒక సింపుల్ చెప్తా, ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఏంటంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోండి. ఓకే, డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే నేను అక్కడ 2A and 2B ప్లేలిస్ట్ అటాచ్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వరుసగా వీడియోలు కనిపిస్తాయి. ఆ వీడియోల్లో నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ 7 మార్క్, 4 మార్క్, 2 మార్క్ క్వశ్చన్స్ 2Aకి యాజ్ వెల్ యాజ్ 2Bకి ఈ రెండిటికి కవర్ చేసిన. ఓకే, అది కూడా డీటెయిల్డ్గా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకున్నా. అందులో ఏవైతే మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగిండో, ఏదైతే చాలా రిపిటేటివ్గా అడిగాడో అవన్నీ డీటెయిల్గా కవర్ చేసా. సో ఒక్కసారి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి ఆ వీడియోస్ చూసిండ్రు అనుకోండి, మిగిలిన వేరే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నా అవి కూడా కవర్ అయిపోతాయి. ఓకే, సో విత్ దాట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పటికీ ఇంకా 2 క్వశ్చన్లు కరెక్ట్ అయిపోయి ఉంటాయి మీవి, అంతేనా? సో 4 మార్కులు వచ్చినట్టు. సో సరే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, థర్డ్ క్వశ్చన్కి. సో క్వశ్చన్ చూడండి ఒకసారి, ఏమి ఇచ్చిండో మనకి డి మోరస్ థియరమ్ ఇచ్చింది మనకి. డి మోరస్ థియరమ్ క్వశ్చన్ అది. ఇఫ్ x is equal to cis theta, then find the value of x⁻6 + 1/x⁻6. దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సో స్టార్ట్ చేయండి. సో ఏమొస్తుంది ఇక్కడ x⁻6 + 1/x⁻6, దీని వాల్యూ మనం కనుక్కోవాలి. అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు మనకి? క్వశ్చన్లో మనకి x is equal to cis theta ఇచ్చిండు. ఈ సిస్ థీటా ఏంట్రా బాబు? కాస్ థీటా తెలుసు, సైన్ థీటా తెలుసు, టాన్ థీటా తెలుసు, సీకెంట్ థీటా, కాస్ థీటా, కొసీకెంట్ థీటా కూడా తెలుసు.
ఈ సిస్ థీటా ఏంటి కొత్తగా? సిస్ థీటా మనకి డి మోరల్స్ థియరంలో ఆల్రెడీ ఇది ఉంటుంది కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. తెలియకపోతే చూడండి ఇక్కడ. సిస్ థీటా అంటే బేసికలీ ఇట్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని అర్థం అనమాట. ఓకే, సిస్ థీటా ఇస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో అది బేసికలీ ఎక్స్ అని ఇచ్చిండు. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఎక్స్. సో సరే, ఎక్స్ తెలిసిపోయింది, దీన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామా? సో చూద్దాం ఒకసారి ఏమొస్తుందో ఇక్కడ. సో వీఆర్ గోయింగ్ టు గెట్ cos theta plus I sin theta whole raised to 6, okay, plus 1 by cos theta plus I sin theta whole raised to 6, okay. సో ఇలా రాసుకోవచ్చు మనం దీన్ని సింపుల్గా ఎక్స్ ప్లేస్లో పెట్టేసినాం. దీన్ని సింప్లిఫై చేద్దాం ఇక్కడ. సో చూడండి ఒకసారి ఏమొస్తుందో. cos theta plus I sin theta whole raised to 6, అండ్ దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు కదా. ఇట్స్ గోనా బి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ రేస్ టు -6 అని రాసుకోవచ్చు. ఇంతవరకు బాగానే జరిగింది స్టోరీ. మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి కొంతమందికి ఆల్రెడీ. ఓకే, సో చూడండి ఒకసారి ఇక్కడ ఇంతవరకు ఓకే. ఇప్పుడు మీరేమనుకుంటారంటే సార్ ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేయాలా? ఎక్స్పాండ్ ఎట్లా చేస్తావురా భయ్? ఇదేం స్క్వేర్ క్యూబ్ లేదు ఇక్కడ. లిటరలీ పవర్ 6 ఉంది మనకి. ఎక్స్పాండ్ చేసుకుంటూ చేసిండ్రు అనుకోండి, ఇక టైం అంతా దీనికే పోతుంది ఎగ్జామ్లో మీకు. సో దీనికోసం ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేయాలంటే ఒక బ్యూటిఫుల్ థియరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అదే చాప్టర్ పేరు కూడా అదే, డి మోరల్స్ థియరం. సో అకార్డింగ్ టు డి మోరల్స్ థియరం మనకేం తెలుసు? ఒకవేళ మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ రేస్ టు n ఉందనుకోండి, దీని ఎట్లా రాయొచ్చు అంటే మనం సింపుల్గా ఏం చేస్తారంటే టీటా ప్లేస్లో ఎన్ టీటా సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో బేసికలీ మనకి ఏమొస్తుంది ఇక్కడ? కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా. ఇదిగో దిస్ ఈస్ గోయింగ్ టు బి అండ్ ఎన్ బిలాంగింగ్ టు ద ఇంటీజర్స్. ఓకే, దిస్ ఈస్ గోయింగ్, ఇన్ఫాక్ట్ ఎన్ బిలాంగింగ్ టు ఇంటీజర్స్ అనే కండిషన్ కాదు యాక్చువల్గా, ఇంత రాష్ట్రం సరిపోతుంది మీకు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద క్రైటీరియా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ రేస్ టు ఎన్ cos n theta plus I sin n theta, this is what you're gonna get. ఓకే, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్లో కూడా మనం వీఆర్ గోయింగ్ టు అప్లై ద సేమ్ లాజిక్. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? లెట్ us అప్లై దిస్ లాజిక్. సో బేసికలీ టీటా ప్లేస్లో ఏం చేయాలి మీరు ఇక్కడ? ఇగో ఈ 6 లోపల తీసుకుపోవాలి. గీడ కూడా అంతే, ఈ టీటా ప్లేస్లో ఈ -6 లోపల తీసుకుపోవాలి. సో ఏమొస్తుంది ఇక్కడ? అకార్డింగ్ టు దిస్ థియరం కాస్, ఇప్పుడు మన ఈ టీటా ప్లేస్లో ఎన్ టీటా, ఎన్ 6 కదా. సో కాస్ 6 టీటా ప్లస్ ఐ సైన్ 6 టీటా వచ్చేసింది. అలాగే ఇది కూడా అంతే, ప్లస్ కాస్ 6 టీటా ప్లస్ ఐ సైన్ -6 టీటా. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అయితే అబ్జర్వ్ చేయండి, ఇగో ఈ టర్మ్ క్యాన్సల్ అయిపోతుంది కదా. సైన్ ఆఫ్ -6 టీటా మైనస్ సైన్ 6 టీటా అబ్బా. సో ఖచ్చితంగా ఈ రెండు టర్మ్స్ అయితే క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలిపోయింది? కాస్ 6 టీటా విచ్ ఇస్ 2 cos 6 టీటా. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ ఈస్ గోయింగ్ టు బీ యువర్ ఫైనల్ ఆన్సర్. 2 cos టీటా, ఇన్ఫ్యాక్ట్ 2 cos 6 టీటా ఇస్ గోయింగ్ టు బీ ద ఫైనల్ ఆన్సర్. మీకు కూడా అదే వచ్చి ఉంటుంది కదా. ఫైన్, వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. సో దిస్ ఈస్ హౌ యూ గోనా డూ దిస్ క్వశ్చన్. సో సింపుల్ క్వశ్చన్నే. సో ఇక్కడ సార్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకున్నాం మనం ఇక్కడ. ఏంటి? సిస్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఈ డి మోరల్స్ థియరం యొక్క అప్లికేషన్. సో ఇలా అప్లై చేసి మనం ఈ క్వశ్చన్ని ఇలా సింప్లిఫై చేసి సింపుల్గా మనకి ఈ ఆన్సర్ వచ్చేసింది అనమాట. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చాలా చేసిన, ఆల్రెడీ నేను చెప్పా కదా ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూసేయండి, చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో విత్ దాట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 3 కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. ఓకే, నాకు తెలిసి ఇప్పటికీ 3 అంటే 6 మార్కులు వచ్చేసి ఉంటాయి మీకు. 6 మార్కులు వచ్చినాయా లేదంటే ఏదైనా మిస్ అయిపోయినరా మీరు? చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఆల్ఫా బీటా are the roots of this equation ax square plus bx plus c, then find the value of 1 by alpha square plus 1 by beta square. Quadratic equations question రా బాబు ఇది. సో ఎలా చేస్తాం సార్ ఇక్కడ? సో ఫస్ట్ ఏం చేస్తా, మీకు తెలిసిందే ఆల్రెడీ. ఏం చేద్దాం? గివెన్ రాసుకుందాం. సో ఏమి ఇచ్చింది మనకి?
గివెన్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ this particular equation. So are the roots of ax square plus bx plus c. Okay, fine. ఆ తర్వాత ఏంటి మనకి ఏం కనుక్కోమని చెప్పిండు 1 by alpha square plus 1 by beta square. అసలు ఈ వాల్యూ ఎంత రాబోయే అడిగిండు. అయితే ఈ వాల్యూ కనుక్కునే ముందు ఫస్ట్ అయితే నాకేం తెలుసు అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c is equal to 0 ఇచ్చినప్పుడు let us say alpha and beta. Let us say alpha and beta. So let us say alpha and beta roots అన్నప్పుడు మనకేం తెలుసు అంటే ఇక్కడ మీరు ఒకవేళ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కున్నారు అనుకోండి, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, అది మైనస్ బి బై ఏ అయిపోతుంది, అంతేనా? అండ్ ఇఫ్ యూ ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ విచ్ ఇస్ ఆల్ఫా ఇంటూ బీటా, అదేమవుతుంది, ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ C by A అనమాట. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈస్ మైనస్ బి బై ఏ, అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది, అది దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ C by A. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ రెండు యూజ్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఇగో ఈ వాల్యూ కనుక్కోవాలి. సో కనుక్కుందామా? సరే స్టార్ట్ చేద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ 1 by ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 by బీటా స్క్వేర్ ఏమవుతుంది, ఇక్కడ సింప్లిఫై చేయండి ఒకసారి. సో ఎల్సిఎం తీసుకుంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్, ఇదే వస్తుంది కదా. అయితే ఇప్పుడు నేను ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎట్లా రాసుకోవచ్చు, ఇదేదో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ నాకు తెలుసు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చు కదా, ఎస్ ఆర్ నో? అదే అప్లై చేద్దాం ఇక్కడ. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ నేను ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా హోల్ డివైడెడ్ బై ఇగో ఈ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఇట్లా రాసేసిన అబ్బా. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా కూడా తెలుసు. ఈ వాల్యూస్ తీసుకెళ్తే సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో చూడండి ఒకసారి ఏమొస్తుందో ఇక్కడ. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో మైనస్ బి బై ఏ, ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 ఆల్ఫా బీటా అంటే మైనస్ 2c బై ఏ హోల్ డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా అంటే c బై ఏ హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. సో కొంచెం సింప్లిఫై చేయండి అబ్బా, నాకు కొంచెం స్పేస్ లేదు ఏమనుకోకండి, ఓకే. బట్ ఇది సింప్లిఫై చేయండి మీరు. ఇది సింప్లిఫై చేస్తే వాట్ ఎవర్ రిజల్ట్ యూర్ గోనా గెట్, ఏదైతే మనకి రేషియో వస్తుందో దాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. సో అర్థమైంది కదా అందరికీ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి అడిగిండు, చాలా చాలా ఈజీ క్వశ్చన్ అబ్బా. మనకి ఈ ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఆల్రెడీ తెలిసిందే మనకి. అది యూజ్ చేసుకొని ఈ 1 by ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 by బీటా స్క్వేర్ కనుక్కోవాలి. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో దాట్ వాజ్ ద 4th క్వశ్చన్. ఓకే, సో వెళ్ళిపోదాం మనం ఇంకా 5th క్వశ్చన్కి. 5th క్వశ్చన్ చూడండి ఒకసారి, క్వశ్చన్ ఏమి ఇచ్చిండో. ఇఫ్ -1, 2 and alpha are the roots of this cubic equation, 2x cube plus x square minus 7x minus 6 equal to 0, then find alpha అడిగిండు అనమాట. ఓకే, సో క్యూబిక్ ఈక్వేషన్స్ అంటే మీకు ఆల్రెడీ స్ట్రైక్ అయిపోవాలి, ఓహో ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి వచ్చిందని. సో ఎలా చేద్దాం ఈ క్వశ్చన్, ఇక్కడ ఐడియా ఉందా? అరే చాలా సింపుల్ రా బాబు. ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ అయితే రాద్దాం. గివెన్ సో ఏమి ఇచ్చిండు ఇక్కడ, 2x cube plus x square minus 7x minus 6 is equal to 0. ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చిండు. అండ్ ఈ క్యూబిక్ ఈక్వేషన్కి వాట్ ఆర్ ద రూట్స్ గివెన్ టు అస్ ఎవ్రీవన్? The roots are -1, 2 and alpha. అంతేనా? రూట్స్ మనకి ఏమి ఇచ్చిండు, -1, 2 ఆల్ఫా ఇచ్చిండు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు మెన్షన్ ద కాన్సెప్ట్ ఏంటి సార్? For ax cube plus bx square plus cx plus d is equal to 0. ఈ క్యూబిక్ ఈక్వేషన్కి let us assume that alpha, beta, gamma రూట్స్ అనుకుందాం రా బై. ఓకే, ఆల్ఫా బీటా గామా రూట్స్ అనుకుందాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందో తెలుసా? -b/a. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుందబ్బా. ఇన్ఫ్యాక్ట్ ఇది కాకుండా మీరు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా
విచ్ ఇస్ -d/a. సో ఈ ఫార్ములా అయినా యూజ్ చేయండి, లేదంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి, మీ ఇష్టం. రెండింటి నుంచి ఆన్సర్ రావడం అయితే పక్కా. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ. సో లెట్ మీ గో విత్ ద సమ్ ఆఫ్ ద రూట్స్. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ యాడ్ చేసినా అనుకోండి, -1 + 2 + α, దాట్ విల్ బీ ఈక్వల్ టు -b/a. అంటే ఇగో గిడ -b అంటే ఇగో గిడ b ఎంత, b అంటే కోఫిషియంట్ ఆఫ్ x² రాబై, సో 1. సో మనకి -1 వచ్చేసింది, హోల్ డివైడెడ్ బై a అంటే ఎంత, కోఫిషియంట్ ఆఫ్ x³, సో దట్ ఈస్ బేసికలీ 2. సో -1/2 వచ్చేసింది ఇక్కడ. సో ఆల్ఫా ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు -1/2 వచ్చింది. -2 + 1 1 కదా మనకి. సో ఈ నుంచి ఆల్ఫా వాల్యూ ఎంత, -1 -1/2, and that is going to become -3/2. సో మనకి రావాల్సింది ఆల్ఫా వాల్యూ, కావాల్సింది ఆల్ఫా వాల్యూ ఇక్కడ. సో దేర్ ఫోర్ మనం రాయొచ్చు ఆల్ఫా ఈజ్ గోయింగ్ టు బికమ్ -3/2 అనమాట. సో ఇలా చేయాలి. అండ్ అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్స్ వరకు, ఈ పర్టికులర్ క్వశ్చన్ వరకు ప్రతి క్వశ్చన్లో నేను ఎక్కడ డైరెక్ట్గా చేయలేదు, ఎక్కడ కూడా డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ కానీ సొల్యూషన్ రాయడం కానీ చేయలేదు. ఫస్ట్ ఏం చేస్తున్నా, గివెన్ రాస్తున్నా. ఆ తర్వాత ఏం చేస్తున్నా, ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, లేదంటే ఫార్ములా ఉంటే ఫార్ములా క్లియర్గా మెన్షన్ చేస్తున్నా, ఆ తర్వాత నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నా అనమాట. మీరు కూడా ఇలాగే రాయండి. ఇలా రాస్తేనే 2 మార్కులు పడతాయి, లేదంటే 1 మార్కో 1/2 మార్కో తీసేస్తాడు, గుర్తుపెట్టుకోండి అది. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. అండ్ చెప్పాను కదా, మీరు ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా చేసినా వస్తుందా సార్ అంటే వస్తుంది, చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు సరే ఇక్కడ చేస్తున్నాను నేను సింపుల్గా. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే ఎంత అవుతుంది, -1 ఇంటూ 2 ఇంటూ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -d/a. సో d అంటే ఇక్కడ ఏంటి బేసికలీ, ఇగో ఈ -6 కదా. సో -6 డివైడెడ్ బై a అంటే బేసికలీ ఎంత అవుతుంది ఇక్కడ, ఇట్స్ గోనా బీ 2. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఎస్ ఆర్ నో గైస్? ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఒక్క నిమిషం, -d/a కదా ఇక్కడ. ఓకే, -d/a -b/a c/a -d/a, పర్ఫెక్ట్. సో -d/a, సో మనకి -6 సారీ -d/a, d వచ్చేసి -6 కదా. సో బేసికలీ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ, బట్ కన్ఫ్యూజన్ ఏం లేదురా బాబు, నేనే కొంచెం ఏదో ఆలోచించి కన్ఫ్యూజ్ అయ్యా. ఇగో ఇక్కడ ఏం లేదు, మైనస్ పెట్టుకుందాం. సరే మైనస్ పెట్టేసిన. డి అంటే ఏంటిడా, -6. సో -6 హోల్ డివైడెడ్ బై ఏ. ఏ అంటే 2, సో మనకి 2 వచ్చేసింది. సో -(మైనస్) ప్లస్ కదా. సో మనకి ఇక్కడ 6/2 అంటే 3 వచ్చేస్తుంది. ఓకే, 3 వచ్చేస్తుంది. ఈ -2ని ఇక్కడ పడేసినాం అనుకో, ఆల్ఫా ఎంత వస్తుంది, -3/2 వస్తుంది. అదే వచ్చింది మనకి ఇక్కడ. సో ఇలా చేయండి, లేదంటే ఇలా చేయండి, you will get the same answer, guys. So I hope this is clear for everyone out there. సో ఇదన్నమాట నెక్స్ట్ మన థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ వచ్చిన క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఏంటి సార్, క్వశ్చన్ ఏంటి, ఇదిగో మన పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎంటర్డ్ ఇన్ టు ద చాట్ అన్నట్టు. ఓకే, సో ఏమి ఇచ్చింది క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇంటర్మీడియట్. వచ్చా, ఎలా అరేంజ్ చేయాలో తెలుసా? తెలిస్తే ఐ థింక్ ఇంకా స్టార్ట్ చేయండి, ఎందుకు వెయిట్ చేస్తున్నారు, స్టార్ట్ చేయండి ఇంకా. సో హౌ డు యూ అరేంజ్ దిస్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇంటర్మీడియట్? సో చాలా సింపుల్ రా బై. ఫస్ట్ అయితే ఇంటర్మీడియట్ అని ఉంది. సరే లెట్ మీ రైట్ డౌన్, INTERMEDIATE. అండ్ కొంతమంది అనొచ్చు, సార్ మీరేంది సార్ ఇందాకే చెప్పిండ్రు కదా గివెన్ రాయాలరా బాబు ప్రతి దానిలో అని, మీరే మర్చిపోతే ఎట్లా? సరే ఓకే ఫైన్, అర్థమైంది. రాస్తున్నా గివెన్ ఇంటర్మీడియట్. ఓకే, సో అయితే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ అన్నాడు. సో నంబర్ ఆఫ్ వేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? నంబర్ ఆఫ్ వేస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి, ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి ఇక్కడ. ఓకే, సో కౌంట్ చేద్దాం. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 13 13 లేవు 12 ఉన్నాయి, కొంచెం టెస్ట్ చేద్దామని. ఓకే, సో 12 లెటర్లు ఉన్నాయి. ఓకే, సో 12 లెటర్లు ఉంటే లెటర్స్ ఆ లెటర్స్ అన్నీ మనం యూజ్ చేసుకొని అరేంజ్ చేయాలంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం? 12 ఫ్యాక్టోరియల్ కదా. ఇప్పుడు n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి రా బై,
n ఆబ్జెక్ట్స్ అన్నీ తీసుకొని అరేంజ్ చేయమంటే n ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తారు. సో ఇక్కడ 12 ఉన్నాయి. సో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు? ఇది 12 ఫ్యాక్టోరియల్ వేస్లో. సో అంతేనా ఆన్సర్? మరి ఇక్కడ 12 ఫ్యాక్టోరియల్. ఓకే ఫైన్, అయిపోయింది అంతే. ఇంకా వెళ్ళిపోతామా నెక్స్ట్ క్వశ్చన్కి. ఇక్కడే పప్పులో కాలేసినారు మీరు. 12 ఫ్యాక్టోరియల్ అగ్రీడ్. కానీ అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్లో కొన్ని లెటర్స్ రిపీటేటివ్ అవుతున్నాయి, కొన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, ఈ రిపీట్ అవుతుంది, ఇంకేం రిపీట్ అవుతుంది, ఇక్కడ టీ రిపీట్ అవుతుంది. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? డెఫినెట్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏవైతే లెటర్స్ రిపీట్ అవుతున్నాయో అవి ఫస్ట్ చూసుకొని ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఆ ఫ్యాక్టోరియల్ తోటి మనం డివైడ్ చేయాలి. ఓకే, సో 12 ఫ్యాక్టోరియల్ హోల్ డివైడెడ్ బై, సో ఫస్ట్ అయితే ఐ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూద్దాం ఒకసారి. 1 ఇంకా 2 సార్లు రిపీట్ అవుతుంది. సో డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ఎన్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 1. ఎన్ అసలు రిపీట్ అవ్వట్లేదు కదా, ఇంటర్మీడియట్లో ఎన్ రిపీట్ అవ్వట్లేదు. ఓకే ఫైన్, నా తప్పే. సో ఎన్ మనం తీసేద్దాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, టీ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఈడొక టీ ఉంది, ఇంటర్మీడియట్ ఇక్కడ ఒకటి ఉంది. సో 2 సార్లు. అమ్మయ్యా, 2 ఫ్యాక్టోరియల్. సో పని చేద్దాం, ఈ క్యాన్సల్ చేద్దాం, ఐ టీ అండ్ టీ. ఓకే, జస్ట్ తెలియడానికి ఇంకేం లెటర్స్ మిగిలిపోయినాయని. ఎన్ ఎలాగో లేదు కాబట్టి ఎన్ ఇట్లా పెట్టేద్దాం మనం. ఈ కూడా 2 సార్లు, సారీ 3 సార్లు రిపీట్ అవుతుంది చూడండి. 1, 2, 3. సో 3 ఫ్యాక్టోరియల్. ఇంకా ఆర్ అయితే రిపీట్ అవ్వట్లేదు అబ్బా, ఆర్ ఏం రిపీట్ అవ్వట్లేదు, ఎం రిపీట్ అవ్వట్లేదు, డి రిపీట్ అవ్వట్లేదు, ఏ కూడా రిపీట్ అవ్వట్లేదు. సో ఇంటర్మీడియట్ ఇగో ఇన్ని వేస్లో మనం అరేంజ్ చేయొచ్చు. దీని లెటర్స్ వాడుకొని మనం ఇన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు. బట్ క్వశ్చన్ పేపర్లో ఇట్లా రాయకండి, ఇట్లా గలీజ్గా చూడండి ఒకసారి చూస్తే. సో అలా చేయకండి మీరు. సో మీరు ఏం చేస్తారంటే పెన్సిల్ తీసుకుపోతారు కదా, సో ఫస్ట్ అయితే పెన్తో మంచిగా రాసి ఆ పెన్సిల్ తోటి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఏవి రిపీట్ అవుతున్నాయి అవన్నీ ఎట్లా మార్క్ చేసినా నేను, మీరు అట్లా మార్క్ చేసుకోండి, క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఆన్సర్ రాసేసిన తర్వాత ఒక మన ఎరేజర్ తీసుకొని జస్ట్ రబ్ చేసిండ్రు అనుకోండి, నీట్గా కనిపిస్తుంది మనకి. ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నా సింపుల్గా, ఫస్ట్ అయితే లెటర్స్ కౌంట్ చేయండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3, 6, 9, 12. ఆ దానిలో ఆ లెటర్స్లో ఏదైతే రిపీట్ అవుతుందో దాని ఫ్యాక్టోరియల్ తోటి డివైడ్ చేయాలి. సో అబ్జర్వ్ చేస్తే ఐ 2 సార్లు రిపీట్ అయింది. ఓకే, ఎన్ కాదు, టీ 2 సార్లు రిపీట్ అయింది, ఈ 3 సార్లు రిపీట్ అయింది. అదే చేసిన నేను. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఇంకో క్వశ్చన్ ఇది. సో ఈ 15C 2R-1, ఇది కొంచెం కంగారు పడకండి, ఇదేంద్రా భయ్ ఏదో కొత్తగా ఉంది అనిపిస్తుందేమా. సో ఇక్కడ ఏం లేదు, ఇది కొంచెం ఈ నొటేషన్ టైప్ చేసేటప్పుడు కొంచెం తేడాగా వచ్చింది, నేను రాస్తాను క్లియర్గా. ఓకే, సో బేసికలీ ఇది ఇచ్చిండు, గివెన్ 15C 2R-1 is equal to 15C 2R+4 ఇచ్చిండు అనమాట. ఓకే, మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఫైండ్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఆల్రెడీ తెలిస్తే స్టార్ట్ చేయండి. ఇంకా మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? స్టార్ట్ చేయండి. సో తెలిస్తే ఏం చేద్దాం ఇక్కడ? ఫస్ట్ వచ్చేసి గైస్ రిమెంబర్, ఇఫ్ NCX is equal to NCY, ఇక్కడ మనకి 2 కండిషన్స్లు పాసిబుల్ అవుతాయి అబ్బా. ఒక కండిషన్ ఏంటంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ 2 సేమ్ అవ్వడం, లేదా ఆర్ సెకండ్ క్రైటీరియా ఏంటి? n is equal to x plus y. The value of n ఏదైతే ఉంటుందో that is simply going to become x plus y. రెండిట్లో ఏదో ఒకటైతే పక్కా అవ్వాలి, క్రైటీరియా కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాను నేను ఇక్కడ? సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఫస్ట్ క్రైటీరియా తీసుకోవచ్చా? 2R-1 is equal to 2R+4 తీసుకోవచ్చు. చూడండి ఒకసారి, 2R-1 is equal to 2R+4. 2R క్యాన్సిల్ అయిపోయి -1 is equal to 4. మొత్తం మ్యాథమెటిక్స్నే ఏదంటారు దాన్ని, మ్యాథమెటిక్స్ బేసిక్స్నే లేపేయడం అంటారు దీన్ని. ఓకే, -1 is equal to 4 వస్తుంది మనకి. సో ఇది పాసిబుల్ కాదు. సో దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ పాసిబుల్. సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా నేను తీసేద్దాం. అందుకే చెప్పాను ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కొంచెం పెన్సిల్ యూజ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. పెన్తో రాశారనుకోండి ఇదంతా మళ్ళీ తుడిపేయలేరు, మొత్తం కట్ చేయాల్సి వస్తుంది, ఊరికే పేపర్ చెత్త కనిపిస్తుంది. సో అంతా వద్దు మనకి. సో ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉంటే పెన్సిల్తో ఫస్ట్ రాసుకొని
ఒకసారి చూడండి, ఇదే కరెక్ట్ అనిపిస్తే దాని తర్వాత పెన్తో రాసేయచ్చు అక్కడ. ఓకే, సో నా ఇక్కడ చూడండి సెకండ్ కండిషన్, n ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై. సో బేసికలీ x ప్లస్ వై అంటే ఎంత, 2r మైనస్ 1 ప్లస్ 2r ప్లస్ 4 అండ్ దిస్ షుడ్ బి ఈక్వల్ టు n. అంటే n అంటే బేసికలీ 15, సో 15. సో అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ 4r, ఇదేమో ప్లస్ 3 వస్తుంది, 2r ప్లస్ 2r 4r మైనస్ 1 ప్లస్ 4 ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 15. సో 4r వాల్యూ వచ్చేసి 12, r వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 3, r ఇస్ గోయింగ్ టు బి 3 అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో అర్థమైందా అందరికీ క్వశ్చన్? సో మళ్ళీ అంతే, గివెన్ కాన్సెప్ట్ దాని అప్లికేషన్ ఇలా రాస్తే 2 మార్కులు వేయకుండా అయితే ఉండడబ్బా. ఓకే చలో, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంకా అయిపోయింది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. నెక్స్ట్ వచ్చేసి బైనామియల్ థియరం నుంచి అడిగిండు. ఈ క్వశ్చన్స్ పక్కా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిందంటే అబ్జర్వ్ చేయండి, ఫైండ్ ద సెట్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ 3 మైనస్ 4x హోల్ రేస్ టు 3/4 ఇస్ గోయింగ్ టు బి వ్యాలిడ్. సో అబ్జర్వ్ చేయండి గైస్, ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చింది మనకి, 3 మైనస్ 4x హోల్ రేస్ టు 3/4 ఇది ఇచ్చింది మనకి. అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ what is important is 1 minus x, okay, 1 minus x whole raised to p by q ఈ ఫార్మాట్లో ఉందనుకోండి is valid, this is going to be valid, is valid for mod x less than 1. ఇలాంటి పర్టికులర్ ఎక్స్పాన్షన్స్ వ్యాలిడ్ ఎప్పుడు అవుతాయి అంటే mod x లెస్ దెన్ 1 ఉంటేనే వ్యాలిడ్ అవుతాయి. ఓకే, సో అదే లాజిక్ మనం యూజ్ చేద్దాం ఇక్కడ. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ, సో వాట్ ఈస్ గివెన్ 3 మైనస్ 4x హోల్ రేస్ టు 3/4. అయితే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈ ఫార్మాట్లో రాయడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మాట్లో అంటే ఈ 1 ఉండాలి పక్కా, ఈ పొజిషన్లో 1 ఉండాల్సిందే. సో 1 ఉండాలంటే ఏం చేస్తా అంటే 3 నేను బయటికి తీసుకువచ్చాం, 3 కామన్ తీసుకువచ్చాం. సో దీన్నే మనం ఇట్లా రాసుకోవచ్చా, 3 ఇంటూ 1 మైనస్ 4/3x హోల్ రేస్ టు 3/4. ఇక్కడ కూడా 3/4 ఇలా రాసుకోవచ్చా? ఏం లేదబ్బా, 3 కామన్ తీసిన అంతే. సో దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, 3 రేస్ టు 3/4 ఇంటూ 1 ప్లస్ మోడ్ ఆఫ్ 1 ప్లస్, ఇన్ఫ్యాక్ట్ మోడ్ కాకుండా ఇంకో ఇట్లా రాసుకోవచ్చు కదా, 1 ప్లస్ మైనస్ ఆఫ్ 4/3 ఇంటూ ఎక్స్ హోల్ రేస్ టు 3/4. సో ఇన్ దిస్ వే మనం రాసుకోవచ్చు అబ్బా, సేమ్ క్వశ్చన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మంచి ఫార్మాట్లో అయితే ఉంది కదా, ఈ ఫార్మాట్లో ఉంది 1 ప్లస్ ఆర్ 1 మైనస్ రెండింటికి పాజిటివ్, రెండింటికి ఇట్స్ గోయింగ్ టు బీ వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్ ఈ ఫార్మాట్లోకి రాయాలనుకుంటే 1 ప్లస్ అని పెట్టేసుకోండి ఇక్కడ. ఓకే, సో నా వీ నో దాట్ ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ వ్యాలిడ్, this is valid, this is valid, this is valid if కండిషన్ ఏంటి, mod x less than 1 అంటే ఇక్కడ మనకి x ప్లేస్లో మైనస్ 4/3x ఉంది. దిస్ ఇస్ వ్యాలిడ్ ఇఫ్ mod ఆఫ్ మైనస్ 4/3x లెస్ దెన్ 1 ఉన్నప్పుడు వ్యాలిడ్ అవుతుంది. ఇదే సేమ్ లాజిక్ అప్లై చేసిన. సో ఇక్కడ నుంచి నాకు ఏమొస్తుందంటే అబ్జర్వ్ చేయండి, ఐఎమ్ గెటింగ్ mod x టు బి లెస్ దెన్ 3/4 గైస్. ఈ 3/4 ఇట్లా ఎలాగో నెగిటివ్ మోడ్ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ పోతుంది, ఆ 4/3 ఇటు సైడ్ పంపించిండ్రు అనుకోండి 3/4 అవుతుంది. సో mod x లెస్ దెన్ 3/4. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ x which will satisfy this particular inequality? Well, x belonging to minus 3/4 to 3/4. మీరు x ఏ వాల్యూ అయినా మైనస్ 3/4 to 3/4 తీసుకుంటే ఖచ్చితంగా mod x is going to be less than 3/4 అని చెప్పచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ గైస్. సో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన క్వశ్చన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో గైస్ ఇదనమాట వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం ఒకసారి. ఇంకో క్వశ్చన్ ఉంది మర్చిపోయా. మన ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి కూడా అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఈ డేటా అంతా ఇచ్చిండు, ఇది ముందే ఆన్సర్ రాసుకున్నా ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, నాకు టైం వేస్ట్ చేయాలని లేదు మీకోసం. ఓకే, అంటే మీకోసం అంటున్నా, సారీ యూనో మీకు ఎగ్జామ్ ఉంది. ఓకే, ఈ టైంలో నేను ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అంతా చేసుకుంటూ ఆ టైం వేస్ట్ అంతా వద్దు మనకి. ఓకే, మనకేంటంటే కాన్సెప్ట్, ఓకే దీని అప్లికేషన్, ఓకే చదువుకున్నామా, నేర్చుకున్నామా, అర్థమైందా, అప్లై చేయగలుగుతున్నామా, ఇది తెలుసు సరిపోతుంది మనకి. ఓకే, సో నా ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, చాలా సింపుల్ అబ్బా.
మనకి మీన్ డీవియేషన్ అడిగిండు. అయితే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కాదు, ఇక్కడ అబౌట్ మీడియన్. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కనుక్కోవడం చాలామందికి వచ్చు, నేర్చుకుంటారు. అయితే క్వశ్చన్లో ఎగ్జామ్లో వెళ్ళగానే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అని చూడగానే సర్లే రెండు సేమే ఉంటాయిలే అనుకొని ఆ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ చేసేసి వస్తారు. అలా చేయకండి. మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అడిగిండు. సో మీడియన్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఈ డేటా అంతా రాసుకున్నాం, దట్ ఈస్ ద గివెన్. ఇప్పుడు దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. మీడియన్ అంటే ద మిడిల్ మోస్ట్ టర్మ్ అబ్బా. ఓకే, 10th క్లాస్ చదువుకున్నాం మనం మీడియన్, మీన్, మోడ్ అవన్నీ 10thలో మంచిగా బ్యూటిఫుల్గా చదువుకొని వచ్చినాం. అదే అప్లై చేయండి. మీడియన్ అంటే ఏంటి? ద మిడిల్ మోస్ట్ టర్మ్ కదా. సో బేసికలీ దాని ఆ మిడిల్ టర్మ్ తెలియాలంటే మీరు ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లేదంటే డిసెండింగ్ ఆర్డర్ మీ ఇష్టం, దానిలో అరేంజ్ చేయండి. నేనైతే అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేసిన, ఇగో ఇట్లా రాసుకున్నా మొత్తం. దీనిలో మిడిల్ టర్మ్ ఏమవుతుంది చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 టర్మ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా 6th టర్మ్ ఈజ్ గోయింగ్ టు బి ద మిడిల్ టర్మ్, అంతేనా? సో 3 5 ఇది ఖచ్చితంగా ఈజ్ గోయింగ్ టు బి ద మిడిల్ టర్మ్. సో మీడియన్ ఏమవుతుంది? 13. ఒక్కసారి మనకి మీడియన్ వస్తే మీన్ డీవియేషన్ ఫార్ములా సమ్మేషన్ xi మైనస్ m బై n. సో మోడ్ ఆఫ్ xi మైనస్ m అంటే ఇగో ఈ మీడియన్ ఈ అన్ని అబ్జర్వేషన్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి దాన్ని మోడ్ తీసుకున్నారనుకోండి, ఇట్లా వాల్యూస్ వస్తాయి. ఈ n ఏంటి? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 11 ఉన్నాయి. సో దీని క్యాలిక్యులేషన్ చేసిండ్రు అనుకోండి 27/11 వస్తుంది. దట్ ఈస్ సింప్లీ 2.45. అండ్ దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ దిస్ క్వశ్చన్ గైజ్. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్ అయిపోయింది అనుకుందా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, ఈ రెండు చూసుకోండి కాన్సెప్ట్స్. అండ్ దాంతో పాటు వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దాట్ ఈస్ రిలేటెడ్ టు ద మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అబ్బా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి అడిగిండు. ర్యాండమ్ వేరియబుల్స్లో ఏం అడిగింది సార్ అంటే చూడండి ఒకసారి. ఇఫ్ x is a Poisson's variate such that p of x is equal to 1 is equal to 3 times of p of x is equal to 2, then find the variance of x అడిగిండు. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి ఉండాలి, అప్పుడే ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. సో ఫస్ట్ అయితే ఏం చేద్దాం, గివెన్ అని రాసేసుకొని ఏమి ఇచ్చిండు, p of x is equal to 1 is equal to 3p of x is equal to 2. This is what is given. And మనకి ఏం కనుక్కోవాలి ఇక్కడ, find variance of x. Find the variance of x, that is what is basically asked in the question. అయితే ఫస్ట్ ఇక్కడ మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ తెలియాలి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో మీకు ఐడియా ఉండాలి. సో ఫస్ట్ లెట్ మీ రైట్ డౌన్ గైస్. పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఫార్ములా రాద్దాం ఇక్కడ. ఓకే, సో ఫార్ములా ఏమవుతుంది, p of x is equal to r is given by e raised to minus lambda into lambda raised to r divided by r factorial. ఇది ఫార్ములా అనమాట. ఓకే, అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి మనకి వేరియన్స్ అడిగండి కదా. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్కి ద ఫార్ములా ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ లాంబ్డా. ఈ లాంబ్డా వాల్యూ కనుక్కున్నారనుకోండి, దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నథింగ్ బట్ ద వేరియన్స్ అనమాట. సో లాంబ్డా కనుక్కుందామా? ఎలా కనుక్కోవాలి సార్? దానికోసం చూడండి ఒకసారి, క్రైటీరియా ఇచ్చిండు క్వశ్చన్లో క్లియర్గా. ఏమి ఇచ్చిండు, p of x is equal to 1 is 3 times of p of x equal to 2. సో రాసేసుకోండి ఇక్కడ. సో p of x is equal to 1 is 3 times of p of x is equal to 2. సో p of x is equal to 1 అంటే ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. It's going to be e raised to minus lambda into lambda raised to 1 divided by 1 factorial రబై. ఓకే, r ప్లేస్లో 1 పెట్టండి, అంతే సింపుల్. ఆ తర్వాత is equal to 3 into p of x is equal to 2 అంటే ఏంటి ఇక్కడ, e raised to minus lambda into lambda raised to 2 divided by 2 factorial. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, e raised to minus lambda క్యాన్సిల్ అయిపోయింది. ఈ లాంబ్డా ఇక్కడ లాంబ్డా మిగిలిపోయింది. సో మనకి ఏం మిగిలిపోయింది, 3/2 ఫ్యాక్టోరియల్. సో సింపుల్గా చూసుకుంటే ఇక్కడ సైడ్ 1 మిగిలిపోయింది, ఈడేమో 3/2 లాంబ్డా మిగిలిపోయింది. సో ఈ నుంచి లాంబ్డా వాల్యూ కనుక్కోండి. వాట్ ఈస్ లాంబ్డా?
lambda is going to be 2/3, and let me tell you, this is nothing but the variance. So we can say, igo lambda value వచ్చింది కదా, this is nothing but the variance of x. So ఇలా మనం ఈ క్వశ్చన్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో ఈ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా, దాని మీన్ ఎన్పి, వేరియన్స్ ఎన్పిక్యూ ఫార్ములాస్ గుర్తొస్తున్నాయి కదా. సో ఈ ఫార్ములాస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, బేసిక్ క్వశ్చన్స్, అవి ప్రాక్టీస్ చేయండి. అండ్ దాంతోపాటు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా చూసుకోండి అబ్బా. దీని నుంచి అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి ఈ చాప్టర్ నుంచి. ఓకే, సో ఐ గెస్ అంతే అయిపోయినట్టుంది, అంతే అయిపోయింది, వెరీ షార్ట్ అయిపోయింది, మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయింది. ఒక 30 నిమిషాలు అనుకున్నాం, కానీ పర్లేదులే, డిస్కస్ చేస్తున్నాం కదా, ఓ 10 minutes ఎక్స్ట్రా అయింది అంతే. ఓకే, బట్ ఐ హోప్ ఈ 10 క్వశ్చన్స్లో 10కి 10 క్వశ్చన్లు ఎంతమంది కరెక్ట్ వచ్చాయా? మొత్తం నేను చూపించిన 10కి 10 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసిండ్రా అంటే సూపర్ 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 కుమ్మేసిండ్రు మీరు. ఒక 8 చేసినాం సార్ అన్న కూడా పర్లేదు, 8 అయినా కూడా మంచి గుడ్ నంబరే. అలా కాకుండా 4, 5 లేదంటే 5, 6 చేసినా సార్ అంతే, కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి ఇంకా. ఓకే, నేను చెప్తున్నా కదా, ప్లేలిస్ట్ ఉంది కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేసిన, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి. నేను 2A ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ అని ఒక వీడియో చేసిన, హార్డ్లీ 1 hour వీడియో, అదంతే 1 hour 10 minutes ఎంత ఉంటుంది ఆ వీడియో చూడండి. కావాలంటే 1.5x పెట్టి చూడండి ఆ వీడియోలో ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో 2 మార్క్స్ అవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కొన్ని టైప్స్ నేను కవర్ చేస్తున్నా, బట్ అందులో ఇంకా ఎక్కువ టైప్స్ కవర్ చేసిన అనమాట. ఖచ్చితంగా వీడియో చూడండి, ఇట్స్ గోనా బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. బట్ ఇప్పుడే వెళ్ళకండి, కొంచెం SAQs ఇంకా LAQs ఉన్నాయి బాబు, ఈ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి చూడండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో చలో, ఇంకా VSAQs అయితే అయిపోయినాయి మనకి. ఇంకా నెక్స్ట్ మనం SAQ స్టార్ట్ చేద్దాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 వస్తాయి, 5 అటెంప్ట్ చేయాలి. ఓకే, సో నేనైతే ఇంకా నాకు తప్పదు భయ్యా, నేను ఫ్యాకల్టీ, నేనే టీచర్ని, నేను అన్ని 7కి 7 క్వశ్చన్ చేయాల్సింది. నేను చాయిస్ తీసుకోలేను కదా మీలాగా, బాగుండే అట్లా మీలాగా చాయిస్ తీసుకొని రాసి ఉంటే సూపర్ ఉండేది. కానీ తప్పుతుందా నాకు, అన్ని 7 క్వశ్చన్లు చేయాల్సి వస్తుంది నేను. ఓకే, బట్ నేను మీకు వదిలేస్తున్నా, నేను చూపించే క్వశ్చన్స్లో SAQsలో 7లో చూడండి, మీకు 5 క్వశ్చన్స్, ఏ 5 క్వశ్చన్స్ మీరు కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నారో అవి పక్కా చేయండి అబ్బా. అండ్ ఏదైతే మీరు చేయలేరో గైస్ జస్ట్ వదిలేకండి, నేను ఎలా చేస్తున్నానో క్వశ్చన్ అది సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్, చెప్పలేం ఇదే క్వశ్చన్ దిగిపోవచ్చు రేపు ఎగ్జామ్లో. సో అందుకే అంటున్నా, మీకు రాని క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఈ చాప్టర్ చదువుకోలే కదా నేను, నాకు వద్దురా బాబు అనుకోకండి అట్లా. ఓకే, రాకపోయినా కూడా ఆ చాప్టర్ మీరు టచ్ చేయకపోయినా కూడా అట్లీస్ట్ ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూసుకోండి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి కాంప్లెక్స్ నంబర్స్ నుంచి అడిగిండు. కాంప్లెక్స్ నంబర్లో అబ్జర్వ్ చేయొచ్చు క్వశ్చన్ ఇక్కడ. ఇఫ్ x + iy is 3/2 + cos θ + I sin θ, then show that x² + y² is going to be 4x - 3. మనకి ఇదంతా మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఎట్లా ప్రూవ్ చేద్దాం సార్, ఇట్లా చేద్దాం. సో ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి, ఏం చేద్దాం ఇక్కడ, గివెన్తో స్టార్ట్ చేద్దాం కదా. గివెన్ ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ, వెల్ x + iy is equal to 3/2 + cos θ. ఓకే, తర్వాత ఏమి ఇచ్చిండు, + I sin θ. ఓకే, + I sin θ. ఏం ప్రూవ్ చేయాలరా బై, అడిగిండు మనకి. ఇగో ఈ x² + y² is equal to 4x - 3, ఇది ప్రూవ్ చేయాలి. we need to basically prove this one, అదనమాట క్వశ్చన్. సో ఎట్లా చేద్దాం సార్, ఇది చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంది, నా వల్ల అవ్వట్లేదు, అట్లా ఏం లేదురా భయ్, చాలా సింపుల్. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, మీకు x and y వాల్యూ కనుక్కోవాలంతే. ఈ క్వశ్చన్లో XY వాల్యూ కనుక్కున్నారు అనుకోండి, సింపుల్గా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి LHS is equal to RHS, 10th 9th 7th 8th నుంచి చేస్తున్నాం మనం. LHS equal to RHS క్వశ్చన్స్ అదే చేయాలి ఇక్కడ కూడా. XY కనుక్కొని LHS equal to RHS ప్రూవ్ చేసినాం అనుకోండి, అయిపోయింది అంతే, 4 మార్క్స్ వచ్చేసినట్టే. సో మరి x and y ఎట్లా కనుక్కోవాలి సార్, వెల్ దానికోసం కొంచెం కష్టపడాలి. ఓకే, సో ఎట్లా పడదాం ఇక్కడ చూడండి ఒకసారి. ఏమిచ్చింది మనకి, x + iy is equal to 3/2 + cos θ
2 ప్లస్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. అయితే నేను ఇందాక విఎస్ఏ క్యూస్ డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చెప్పినా మీకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని. అందులో ఒక కాంప్లెక్స్ నంబర్స్ ఏ ప్లస్ ఐబీ ఫామ్లో లేదు. అయితే చెప్పినా అక్కడ మీకు ఏం చెప్పినా నేను ఏ ప్లస్ ఐబీ ఫామ్లో లేదంటే మీరు ఏం చేస్తారు, మల్టిప్లై అండ్ డివైడ్ బై ఇట్స్ కాంజుగేట్. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ కాంప్లెక్స్ నంబర్ ఏ ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉందా? లేదు. సో మీరు ఏం చేయాలి, మల్టిప్లై అండ్ డివైడ్ బై. సో మల్టిప్లై చేద్దామా, 2 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా, దిస్ ఇస్ ద కాంజుగేట్ ఆఫ్ దిస్. సో దీంతో మనం మల్టిప్లై అండ్ డివైడ్. సో 2 ప్లస్ కాస్ టీటా, సో 2 ప్లస్ కాస్ టీటా, 2 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. సో మల్టిప్లై అండ్ డివైడ్ చేసినాం మనం. ఓకే, సో ఇప్పుడు సింప్లిఫై చేద్దామా? ఓకే ఫైన్. సో చూడండి ఒకసారి ఏమొస్తుందో ఇక్కడ. సో ఎక్స్ ప్లస్ ఐవై ఈస్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ దిస్. సో 3 టైమ్స్ ఆఫ్ 2 ప్లస్ కాస్ టీటా, ఓకే 2 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా రా బై, ఓకే హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఏమొచ్చింది చూడండి ఒకసారి ఇక్కడ. ఇగో ఇది రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్, ఇదేమో ఇమాజినరీ పార్ట్. అబ్జర్వ్ చేయండి ఒకసారి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది కదా. సో వాట్ ఈస్ ద రిజల్ట్ గోయింగ్ టు బి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తెలిసిందే. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఎట్లా రాసుకోవచ్చు అంటే దీన్ని 2 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అండ్ ఇక్కడ వచ్చేసి మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఇలా మనం రాసుకోవచ్చు సింపుల్గా 2 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ డూ ద సింప్లిఫికేషన్. ఇక్కడ చూడండి ఒకసారి ఎక్స్ ప్లస్ ఐవై ఏమవుతుంది ఇక్కడ 3 ఇంటూ 2 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేయండి గైజ్, మ్యాథ్ అబ్బా కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది, లెంతీ ఉంటుంది. అగ్రీడ్, నాకు కూడా చేతులు వస్తున్నాయి. ఓకే, బట్ చేయాలి తప్పదు మార్క్స్ రావాలంటే. సో మ్యాథ్స్లో ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, పేపర్ లెంతీగా ఉంటుంది. సో కొంచెం స్పీడ్ పెంచండి, మెల్లిగా మరీ నెమ్మదిగా చేయకండి. ఓకే, అట్ ద సేమ్ టైం మిస్టేక్స్ కూడా చేయకండి. ఓకే, మరీ నెమ్మదిగా రాయకండి, మరీ చాలా ఫాస్ట్గా కూడా రాయకండి, నార్మల్ ఫేజ్లో వెళ్ళండి. ఓకే చలో. సో నా 3 ఇంటూ 2 ప్లస్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా, ఇదేమో 4 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అండ్ ఇది వచ్చేసి 2 ఇంటూ 2. సో బేసికలీ మనకి 4 కాస్ టీటా వస్తుంది అంతేనా. అండ్ ఇక్కడ వచ్చేసి మైనస్ ఆఫ్, ఎలాగో మైనస్ పోతుంది కదా, ఐ స్క్వేర్ అంటే -1 రా బై. సో మనకి ఇక్కడ ప్లస్ వచ్చేసి సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఓకే ఫైన్. అర్రే రే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వచ్చేసింది నాకు. వావ్. సో దాని రిజల్ట్ ఏంటి 1. సో మనకి ఇక్కడ మంచిగా ఎక్స్ ప్లస్ ఐవై ఎంత వచ్చింది చూడండి ఒకసారి. 3 టైమ్స్ ఆఫ్ 2 ప్లస్ కాస్ టీటా, ఇది రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఎంత ఉంది చూడండి ఒకసారి, మైనస్ ఆఫ్ ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ -3 సైన్ టీటా హోల్ డివైడెడ్ బై కిందేమో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 ప్లస్ 4 5. సో 5 ప్లస్ 4 కాస్ టీటా వచ్చేసిందబ్బా. హమ్మయ్యా. సపరేట్గా రాద్దామా ఒకసారి. ఈ రియల్ పార్ట్ డినామినేటర్, ఇమాజినరీ పార్ట్కి డినామినేటర్ పెట్టేసి సపరేట్గా రాసినాం అనుకోండి. సో ఎక్స్ ప్లస్ ఐవై ఎంత వస్తుంది చూడండి ఒకసారి, 3 ఇంటూ 2 ప్లస్ కాస్ టీటా హోల్ డివైడెడ్ బై 5 ప్లస్ 4 కాస్ టీటా. ఓకే, అండ్ ఇది వచ్చేసి ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ -3 సైన్ టీటా హోల్ డివైడెడ్ బై ఇదేమో 5 ప్లస్ 4 కాస్ టీటా. సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. హమ్మయ్యా రాసేసినాం, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రాసినాం మనం. సో ఇప్పుడు కంపేర్ చేసి ఎక్స్ అండ్ వై వాల్యూ కనుక్కోవడమే, ఇంకా అంతే అయిపోయింది క్వశ్చన్. సో చూడండి ఒకసారి ఇక్కడ. సో దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ ఏంటి, ఇగో 3 ఇంటూ 2 ప్లస్ కాస్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా. సో 3 ఇంటూ 2 ప్లస్ 3 కాస్ టీటానా, 2 ప్లస్ కాస్ టీటా అంట, సరే 2 ప్లస్ కాస్ టీటా బై ఎంత వచ్చింది 5 ప్లస్ 4 కాస్ టీటా, 5 ప్లస్ 4 కాస్ టీటా. అండ్ వై వాల్యూ ఎంత అయింది మనకి, వై వాల్యూ ఎంత ఇచ్చింది చూడండి ఒకసారి ఇక్కడ. వై వచ్చేసి -3 సైన్ టీటా, -3 సైన్ టీటా బై 5 ప్లస్ 4 కాస్ టీటా. సో ఇది మన మెయిన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అబ్బా. మీరు ఇంతవరకు చేసిండ్రు అనుకోండి, నాకు తెలిసి 4 మార్క్స్లో 3 మార్క్స్ అయితే పక్కా ఇస్తాడు, 3 మార్క్స్ అయితే పక్కా.
2.5 3 మార్క్స్ అయితే పక్కా ఇస్తాడు. ఎందుకంటే ఇదే మెయిన్ పార్ట్, ఎక్స్ అండ్ వై కనుక్కోవడం. ఎక్స్ అండ్ వై కనుక్కున్న తర్వాత ఇంకా క్వశ్చన్ ఏముంది చెప్పండి, మనకి ఏం ప్రూవ్ చేయాలి? బేసికలీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4x - 3 ప్రూవ్ చేయాలి. సో నా ఏం చేస్తారు, ఎల్హెచ్ఎస్ తీసుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కనుక్కోండి. ఎక్స్ ప్లేస్లో ఇది పెట్టేసేయండి, వై ప్లేస్లో పెట్టండి, వాట్ ఎవర్ వాల్యూ మీకు వస్తుందో అది కనుక్కోండి. ఆ తర్వాత ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఇక్కడ, ఆర్హెచ్ఎస్ వచ్చేసి 4x - 3. సో 4x - 3 అంటే ఈ ఎక్స్ ప్లేస్లో అది పెట్టేసేయండి, ఇది పెట్టేసేయండి అండ్ సింప్లిఫై చేయండి. అండ్ చూడండి ఒకసారి ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా, పక్కా అవ్వాలి. అదే కదా క్వశ్చన్ ఇచ్చింది, ప్రూవ్ దట్ అన్నాడు, అంటే పక్కా ఈక్వల్ అవుతాయనే కదా. సో ఈ రెండు సింప్లిఫై చేస్తే ఈ రెండు వాల్యూస్ ఒకటే వస్తాయి. అండ్ దాని నుంచి యూ కెన్ సే దట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్ అని పెట్టేయచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది కదా, అది నేను చేయట్లేదు, మీకు వదిలేస్తున్నా. ఎందుకంటే ఇగో ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న నార్మల్వి మీరు చేసేయచ్చు అబ్బా. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ గైస్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాంప్లెక్స్ నంబర్స్ నుంచి అడుగుతున్నాడు 4 మార్క్స్లో. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి అయితే వెళ్ళండి. ఓకే, సో ఐ హోప్ యూ గెట్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్లో మనం ఏం చేసినాం, ఇంపార్టెంట్ ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ని ఏ ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ చేయడం. అండ్ దాట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. ఓకే, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఎక్స్ వై మనకు తెలిసిపోతుంది. ఎక్స్ అండ్ వై వాల్యూస్ తెలిసిపోయిన తర్వాత మీరు సింపుల్గా ఎల్హెచ్ఎస్ వాల్యూ, ఆర్హెచ్ఎస్ వాల్యూ కనుక్కోండి. ఫ్రమ్ దాట్ యూ ఆర్ గోనా గెట్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో కాంప్లెక్స్ నంబర్స్ ఎంతమందికి వచ్చి ఇక్కడ వచ్చిందా కరెక్ట్ ఆన్సర్? 4 మార్క్స్ వచ్చేసినాయా? ఓకే ఫైన్, చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి. గైస్ క్వాడ్రాటిక్లో అయితే ఇగో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు అబ్బా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతున్నాడు చాలా చాలా ఫ్రీక్వెంట్గా. మీరు చూడండి లాస్ట్ 7-8 ఏళ్ళ నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇట్లా క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ ఇచ్చేసి ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ, ఫైండ్ ద రేంజ్, ఫైండ్ ద మినిమం వాల్యూ, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఎలా చేద్దాం సార్, ఎలా చేద్దాం? ఆల్రెడీ మీకు ఎలా చేయాలో తెలిస్తే స్టార్ట్ చేయండి, వెయిట్ చేయకండి. ఓకే, సో గైజ్ హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దిస్ క్వశ్చన్? సో అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చిండో. సో లెట్ us సే దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే గివెన్, గివెన్ రాయాలబ్బా, గివెన్ రాయాలి, అగ్రీడ్. ఓకే, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x plus 9 whole divided by డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఇచ్చిండబ్బా. ఓకే, అయితే ఏం చేద్దాం తెలుసా, దీన్ని మనం వైతో ఈక్వేట్ చేద్దాం. తర్వాత ఏం చేద్దాం సార్, క్రాస్ మల్టిప్లై చేయడం వచ్చు కదా? అఫ్ కోర్స్ వచ్చు సార్, ఏం అడుగుతున్నారు మీరు మమ్మల్ని? సరే క్రాస్ మల్టిప్లై చేయండి ఒకసారి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 2xy ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 9. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, నాకు ఇంకా గుర్తుంది ఈ క్వశ్చన్, నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చేసిన ఎగ్జామ్లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చిండే. ఓకే, నాకు అదే గుర్తొస్తుంది, ఓకే నేను కూడా చేసిన కదా అని. ఓకే, సో గైజ్ ఎలా చేద్దాం ఈ క్వశ్చన్? ఇప్పుడు సింపుల్గా ఈ ఇగో ఈ టర్మ్స్ అన్నీ ఒకసారి తీసుకెళ్దాం అబ్బా. ఇదిగో విడివిడిగా కనిపిస్తుంది కదా, మంచిగా అనిపించట్లే, ఇదంతా ఒక్కసారి తీసుకెళ్దాం. ఓకే, సో ఏమొస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. సో మనకు వచ్చేసి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 1, ఇది ఇక్కడ తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 2y మైనస్ 14, అంతేనా? ఎక్స్ ఇంటూ 2y మైనస్ 14 ప్లస్ 3y మైనస్ 9 ప్లస్ 3y మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసింది. అబ్జర్వ్ చేయండి, ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఎస్ ఆర్ నో? ఇగో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్లా ఉంది ఇది కదా. సో మరి సార్ ఏం చేద్దాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అయితే ఏం చేద్దాం ఇక్కడ? వెల్, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండంటే ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఓవర్ ద రియల్ నంబర్స్. అయితే ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక రియల్ వాల్యూ ఇవ్వాలి అంటే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రియల్ వాల్యూ ఇవ్వాలి అంటే దాన్ని డిస్క్రిమినేట్ ఏమవ్వాలి? వాట్ ఈస్ గోయింగ్ టు బి ద డిస్క్రిమినేట్ వాల్యూ? 10th లో చదువుకున్నాం కదా, ఫర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టు బి ఆల్వేస్ రియల్, the discriminant which is b square minus 4ac should be greater than or equal to 0. Yes or no? So అదే అప్లై చేద్దాం ఇక్కడ. సో b square minus 4ac మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో b square అంటే b అంటే కోఫిషియంట్ ఆఫ్ x అబ్బా.
సో 2y minus 14 whole square minus 4 into a into c. a వచ్చేసి y minus 1 and c వచ్చేసి 3y minus 9 greater than or equal to 0. This is what you're gonna get. ఓకే, సో పని చేద్దాం. ఇక్కడ 2 కామన్ తీసుకోవచ్చు నేను. సో మనకి బేసిక్గా ఇక్కడ 4 ఇంటూ వై మైనస్ 7 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై మైనస్ 1 అండ్ ఇక్కడేమో 3y మైనస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. సో 4 అయితే క్యాన్సిల్ అయిపోయింది అబ్బా. సో ఏం మిగిలిపోయింది చూడడం ఒకసారి ఇక్కడ. సో వాట్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఇన్ దిస్ కేస్? సో మనకు వచ్చేసి వై మైనస్ 7 హోల్ స్క్వేర్ వై మైనస్ 7 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇదేంటి y minus 1 into 3y minus 9 greater than or equal to 0. This is what is left out. So chalo దీన్ని సింప్లిఫై చేద్దాం ఇక్కడ. సో ఇదేమో y square 7 square 49 minus 14y వస్తుంది. And what is this one going to become? Minus 3y square. Okay. And ఇదేమో minus of minus plus 9y. And ఇదేమో plus 3y. Okay. And ఇదేమో minus 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. ఓకే, సో నా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ వై స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్. ఓకే, ఆ తర్వాత మైనస్ 14y ఇదేమో 9y ప్లస్ 3y అయితే 12y అబ్బా. సో మైనస్ 14y ప్లస్ 12y ఎంత అవుతుంది? మైనస్ 2y. ఆ తర్వాత 49 ఇంకా ఎంత ఉంది ఇక్కడ? మైనస్ 9 40 ప్లస్ 40 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాబబిలిటీలో చూడొచ్చు మీరు క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి అబ్బా. సో బేసికలీ క్వశ్చన్ ఏంటి? సపోజ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ విత్ పీ ఆఫ్ ఏ గోయింగ్ టు బి 0.6 అండ్ పీ ఆఫ్ బి 0.7, దెన్ కంప్యూట్ ఇగో ఈ 4 వాల్యూస్ మనం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ ప్రాబబిలిటీలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ మనం ఎలా చేద్దాం? స్టార్ట్ చేయండి నాతో పాటు. సో ఎలా చేద్దాం? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చూడండి ఒకసారి సొల్యూషన్. ఫస్ట్ వచ్చేసి మనం పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి కదా. అయితే ఎట్లా స్టార్ట్ చేద్దాం? ఆల్రెడీ చెప్పినాం కదా, ఇందాక కొంచెం డిస్కస్ చేస్తున్నాం కదా. ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాం అబ్బా. సో గివెన్లో ఏముంది ఇక్కడ? ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి సార్? ఇండిపెండెంట్ ఈవెంట్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి? వెల్, మనకి సింపుల్ లాజిక్ తెలుసు కదా. ఇఫ్ A and B are independent events, if A and B are independent events, మనకేం తెలుసు? P of A intersection B is simply nothing but P of A into P of B. P of A intersection B ఏమవుతుంది? P of A into P of B. ఈ పర్టికులర్ ఫార్ములా, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఇది ఒక్కటి తెలిస్తే చాలబ్బా, ఈ క్వశ్చన్ అంతా అయిపోయినట్టే. సో నాకు తెలిసి ఆల్రెడీ మీరు చేసేసి ఉంటారు కదా. సో ఏమవుతుంది చెప్పండి ఒకసారి ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? మనకు ఫస్ట్ ఏం అడిగింది ఇక్కడ? పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి, అదే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అడిగింది మనకి. సో బేసికలీ మనం ఇక్కడ ఏం రాస్తాం? పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అడిగిండు. సో పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ గోయింగ్ టు బి ఇండిపెండెంట్ ఈవెంట్స్, this can be written as P of A into P of B. Is this clear for you? Okay. P of A, P of B values ఇచ్చిండు కదా. సో ఇక్కడ రాయడం మర్చిపోయినా, గివెన్లోనే ఇక్కడ రాసేయండి. P of A ఎంత ఇచ్చిండు? 0.6. P of B ఎంత ఇచ్చిండు ఇక్కడ? 0.7. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అంతే, ఇంకా ఇంకేం లేదు. సో P of A ప్లేస్లో మీరు 0.6 పెట్టేసేయండి. P of B ప్లేస్లో మీరు 0.7 పెట్టేసేయండి. And you are going to get 0.42 and that is your first answer, which is P of A intersection B అన్నమాట. ఓకే, అలాగే ఇంకా నెక్స్ట్ చేద్దామా? P of A union B చేసేద్దామా? సరే, P of A union B ఎట్లా చేద్దాం సార్? P of A union B, P of A union Bకి ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి? P of A ప్లస్ P of B మైనస్ P of A intersection B. గుర్తుందా ఈ ఫార్ములా? అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ గుర్తుండాలి పక్క మీకు. ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. సో P of A ప్లేస్లో ఇగో వాల్యూ ఉంది కదా, P of A 0.6. P of B ప్లేస్లో వాల్యూ కనిపిస్తుంది, అది పెట్టేసేయండి. P of A ఇంటర్సెక్షన్ B 0.42 ఫస్ట్ దానిలో కనుక్కున్నాం ఆల్రెడీ. సో ఏం చేద్దాం ఇక్కడ? సో P of A ప్లేస్లో మనం 0.6
పీ ఆఫ్ బి ప్లేస్లో 0.7 మైనస్ 0.42 మైనస్ ఆఫ్ 0.42. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు 1.3 మైనస్ 0.42 వస్తుందబ్బా. దీని ఆన్సర్ ఏమవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో అర్థమైందా అందరికీ? సెకండ్ ఓకే ఫైన్. సో నెక్స్ట్ టర్న్కి వెళ్ళిపోదాం. ఇంకా క్వశ్చన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 3 ఏమడిగింది సార్ ఇక్కడ? పీ ఆఫ్ బి బై ఏ. పీ ఆఫ్ బి బై ఏనా అంటే ఏంటి? పీ ఆఫ్ బి బై ఏ అంటే పీ ఆఫ్ బి డివైడెడ్ బై పీ ఆఫ్ ఏనా? పీ ఆఫ్ బి డివైడెడ్ బై పీ ఆఫ్ ఏనా? అట్లా రాస్తే బాబు మీరు ఇంకా చదివినట్టే. అట్లా కాదురా బాబు. పీ ఆఫ్ బి బై ఏ అంటే పీ ఆఫ్ బి డివైడెడ్ బై పీ ఆఫ్ ఏ కాదు, కండిషనల్ ప్రాబబిలిటీ. ఇది కండిషనల్ ప్రాబబిలిటీ ఉంది కదా కాన్సెప్ట్. సో పీ ఆఫ్ బి బై ఏ అకార్డింగ్ టు కండిషనల్ ప్రాబబిలిటీ ఏమవుతుంది? పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై పీ ఆఫ్ ఏ. ఇదన్నమాట ఫార్ములా. ఓకే, ఇది కొంచెం ఇంటర్సెక్షన్ లాగా అనిపించట్లేదు. సరే రాసేద్దాం, మనం నీట్గా రాద్దాం, నో ప్రాబ్లం. పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పీ ఆఫ్ ఏ. సో పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఇగో మనకు తెలుసు ఆల్రెడీ 0.42. సబ్స్టిట్యూట్ చేయండి 0.42. పీ ఆఫ్ ఏ వాల్యూ కూడా తెలుసు మనకి ఎంత 0.6. అండ్ దీన్ని మీరు సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సింపుల్. సరే ఇంకా లాస్ట్ క్వశ్చన్ అబ్బా. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండి ఇక్కడ? పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ కనుక్కోమన్నాడు. ఈ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏంట్రా బాబు? ఏ యూనియన్ బి తెలుసు మాకు, ఏ ఇంటర్సెక్షన్ బి తెలుసు, ఆఖరికి కండిషనల్ ప్రాబబిలిటీ బి బై ఏ కూడా తెలుసు. ఈ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏంటి? సరే ఓ పని చేయండి, ఒక్కసారి మీ ఫస్ట్ ఇయర్లో సెట్ చాప్టర్లో డి మోర్గన్స్ లా అని ఒక లా ఉంది, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మేబీ మీకు గుర్తుండకపోవచ్చు, మాకు సార్ సెకండ్ ఇయర్ చెప్పిందే గుర్తుండట్లేదు, ఫస్ట్ ఇయర్ ఏడా గుర్తుంటుంది చెప్పండి అంటారు. నాకు తెలుసు మీ గురించి. సరే నేనే చెప్తాను మీకు. ఇక్కడ చూడండి ఒకసారి, డి మోర్గన్స్ లాలో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ని మనం ఇలా రాసుకోవచ్చు, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు. అండ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఏమవుతుంది? యూనియన్ మైనస్ ఆఫ్ ఏ యూనియన్ బి, యూనియన్ సైట్ మైనస్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో బేసికలీ ఇది ఇట్లా రాసుకోవచ్చు అబ్బా. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఇన్ సెట్. గుర్తొచ్చిందా? ఇదే లాజిక్ మనం ఇగో ఈడ కూడా అప్లై చేయాలి. సో ఎట్లా అప్లై చేద్దాం చూడండి ఒకసారి. పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ నేను పీ ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు. అండ్ వాట్ ఇస్ పీ ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్? 1 మైనస్ పీ ఆఫ్ ఏ యూనియన్ బి. 1 ఎందుకు? ఎందుకంటే ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎంత? యూనియన్ అంటే శాంపుల్ స్పేసే కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎంత? 1. సో 1 మైనస్ పీ ఆఫ్ ఏ యూనియన్ బి. సార్ పీ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ కనుక్కున్నాం కదా ఆల్రెడీ. ఇగో 0.6 ప్లస్ 0.7 మైనస్ 0.42. ఈ వాల్యూ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. సో ఇది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎంత వచ్చిందో ఆన్సర్ మీకు. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ ప్రాబబిలిటీ గైస్. సో ప్రాబబిలిటీలో ఈ ఇండిపెండెంట్ ఈవెంట్స్ పైన క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఈ కాన్సెప్ట్ ఒకసారి చూసేసుకోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇంకా ఎస్ఏక్యూస్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంకో క్వశ్చన్ వస్తుంది మనకి ప్రాబబిలిటీలో. సో క్వశ్చన్ చదవండి, ఇది చాలాసార్లు రిపీట్ చేసిన క్వశ్చన్. సో ఒక్కసారి క్వశ్చన్ చేసేద్దాం మనం. మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇంకా సేమ్ ఇచ్చింది మనకి, ABC are 3 horses in a race. The probability of A to win the race is twice that of B, and probability of B is twice that of C. What are the probabilities of A, B and C to win the race? Okay, so నాకు అంటే మీకు అర్థమై ఉండొచ్చు ఆల్రెడీ. సో బేసికలీ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండబ్బా, దేర్ ఆర్ 3 horses గివెన్. 3 horses ఇచ్చిండు ABC. ఓకే, అయితే లెట్ us say given A, B and C are basically 3 horses. Okay, so probability of A winning the race. So P of A is basically twice that of B అని ఇచ్చిండు. సో P of A ఎంత ఉంది ఇక్కడ క్వశ్చన్లో? 2 times of P of B. అలా రాసుకోవచ్చా? ఓకే ఫైన్. తర్వాత probability of B winning the race is twice that of C. అంటే P of B ఎంత ఇచ్చిండు ఇక్కడ? 2 times of P of C అని ఇచ్చిండు. మనకేం కనుక్కోమంటున్నాడు? వాట్ ఆర్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ABC. ఈ P of A, P of B, P of C మనం కనుక్కోమని చెప్పిండు. ఓకే, సో మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ? P of A ఏంటి,
పీ ఆఫ్ బి ఏంటి ఇక్కడ? సో పీ ఆఫ్ ఏ ఏమవుతుంది ఇక్కడ? సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. పీ ఆఫ్ ఏ ఏమవుతుంది, పీ ఆఫ్ బి ఏమవుతుంది ఇక్కడ, అండ్ ఆల్సో పీ ఆఫ్ సి ఏమవుతుంది ఇక్కడ? ఇది మనల్ని కనుక్కోమని చెప్పిండు అబ్బా. సో ఎట్లా కనుక్కుంటాం సార్? ఎలా కనుక్కోవాలి? సింపుల్గా చాలా చాలా ఈజీరా బాబు. ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి, ఈ ఏబిసి అనేవి మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని రాసుకోవచ్చు. మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఏ, బి అండ్ సి ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అదేంటి సార్ అలా ఎలా చెప్తాను? మీకు ఎలా తెలుస్తుంది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అసలు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? అసలు ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి చెప్పండి? ఒక ఈవెంట్ అక్కర్ అవుతే ఇంకో ఈవెంట్ అక్కర్ అవ్వకూడదు, అంతేనా? దాన్ని ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇద్దరు గెలవగలుగుతారా? లేదు కదా. గెలిస్తే ఇండియా గెలుస్తుంది, లేదంటే పాకిస్తాన్ గెలుస్తుంది. ఓకే, అండ్ మళ్ళీ మీరు చెప్పకండి ఇట్లా ఇలాంటి కాకమ్మ కథలు చెప్పకండి సార్ డ్రా అయితే ఏమవుతుందని. నేనేమంటున్నా అంటే డ్రా అయితే సూపర్ ఓవర్ వేస్తారా భయ్? నేను సూపర్ ఓవర్లో ఎక్కడో దగ్గర రిజల్ట్ అయితే వస్తుంది కదా. సో ఎక్కడో దగ్గర లాస్ట్లో అయితే రిజల్ట్ అయితే వస్తుంది, ఎవరు గెలుస్తున్నారో అని. ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా అని. సో ఇక్కడ ఏంటంటే ఇండియా గెలవడం, పాకిస్తాన్ గెలవడం అనేది మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అనమాట. ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అనొచ్చు మనం, ఎందుకంటే ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు గెలవలేరు మ్యాచ్ని. అటు ఇండియా గెలవచ్చు, లేదంటే పాకిస్తాన్ గెలవచ్చు. అలాగే ఈ రేస్లో 3 హార్సెస్ ఉన్నాయి, 3 హార్సెస్ ఉన్నాయి. ఓకే, 3 హార్సెస్లో ఏదో ఒకటే గెలుస్తుంది రేసు. 3 గెలవలేవు కదా, లేదంటే 2 గెలవలేవు కదా. సో అందుకే దాన్ని మనం మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం అనమాట. సో ఇఫ్ ఏబిసి ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, మనకేం తెలుసు అంటే P of A union B union C will be simply P of A plus P of B plus P of C. ఈ పర్టిక్యులర్ ఫార్ములా మీకు గుర్తుండాలి. ఒకవేళ 3 ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, ఏబిసి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివే కాదు, దే ఆర్ ఆల్సో ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. దే ఆర్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ అంటే ఏంటి? వెల్, మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు మీరు అన్ని ఈవెంట్స్ని కలిపేస్తే ఇఫ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద శాంపుల్ స్పేస్, దెన్ దోస్ ఆర్ నథింగ్ బట్ ద ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఏబిసి మాత్రమే ఉన్నాయి కదా రేస్లో. సో ఆ మూడింటిని కలిపితే మనకి శాంపుల్ స్పేస్ వచ్చేసినట్టే కదా. సో డెఫినెట్లీ వీ కెన్ సే ఇట్ ఇస్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ఏబిసి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సో P of A union B union C is nothing but the P of S, which is the sample space, and that is P of A plus P of B plus P of C అనమాట. అండ్ P of S శాంపుల్ స్పేస్ యొక్క ప్రాబిలిటీ ఎప్పుడు 1 ఉంటుంది. సో ఇదనమాట మనకు వచ్చిన ఈక్వేషన్. సో ఇక్కడ రాస్తున్నా క్లియర్గా. సో వాట్ ఆర్ వి గెటింగ్ ఇన్ దిస్ కేస్? P of A plus P of B plus P of C, this value is simply going to become 1. ఇప్పుడు మనం P of A, P of B, P of C కనుక్కోవచ్చా? అరే బాబు చూడు, ఇక్కడ P of A ఇన్ టర్మ్స్ ఆఫ్ P of B రాసుకుందాం. సో ఏమవుతుంది? 2 times of P of B ప్లస్ P of B ప్లస్ మళ్ళీ అలాగే P of C కూడా P of B టర్మ్స్లో రాసుకుందాం. హాఫ్ P of B అది. సో హాఫ్ ఆఫ్ P of B రాబై ఇజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఎంత వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 3 + 1/2 అంటే ఎంత? 3 + 1/2 అంటే 7/2 టైమ్స్ ఆఫ్ P of B is simply equal to 1. 3 + 1/2, 2 3s are 6, 6 + 1 7. 7/2 టైమ్స్ ఆఫ్ P of B 1 అయితే ఇక్కడ P of B ఎంత అవుతుంది? P of B మనకి 2/7. హమ్మయ్యా, P of B వాల్యూ వచ్చేసింది. P of B వస్తే మీరు ఏం కనుక్కోవచ్చు చెప్పండి ఒకసారి. కెన్ ఐ క్యాలిక్యులేట్ P of A? P of A ఎంత అవుతుంది? 2 times of P of B అంటే బేసికలీ మనకి 4/7. అండ్ P of C కూడా కనుక్కోవచ్చు కదా, హాఫ్ ఆఫ్ P of B. సో P of C ఎంత అవుతుంది ఇక్కడ? 1/7. అండ్ therefore this is going to be the final answer. So I hope this is clear for everyone guys. సో ఇదన్నమాట క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ చేసిండు. సో డెఫినెట్గా చూసుకోండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు. సో దీంతో ప్రాబబిలిటీ అయిపోయినట్టే అబ్బా. ఓకే, సో దీని తర్వాత మన SAQs అయితే మనం మొత్తం కంప్లీట్ చేసినాం. సో LAQs వెళ్ళే ముందు ఎన్ని కరెక్ట్ చేసిండ్రు? 7 క్వశ్చన్లు చూపించినా కదా,
అట్లీస్ట్ 5 అయితే కరెక్ట్ చేసిండ్రు కదా, 5 అటెంప్ట్ చేయాలి పక్కా మనం. సో 5 క్వశ్చన్స్ అయితే పక్కా మంచిగా చేయండి అబ్బా. అండ్ ఒకటి చాయిస్ పెట్టుకోండి. నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు చూసుకుంటే ఈ 7 క్వశ్చన్స్లో ఇక్కడ చూడండి ఒకసారి, నాకైతే సరే ఫస్ట్ క్వశ్చన్ ఈజీయే ఉండే. ఈ కాంప్లెక్స్ నంబర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇదేముండే, సింపులే ఉండే కదా, ఆల్రెడీ చెప్పిన ఎట్లా చేయాలో మీకు ఇది. సో బేసికలీ ఈక్వేటింగ్ కాంప్లెక్స్ నంబర్స్ మన a+ib ఫామ్లో రాసుకొని x అండ్ y వాల్యూస్ కనుక్కోవడం అంతే. సో ఈ క్వశ్చన్ మీరు డిఫికల్ట్ అనుకుంటే ఇంకా నేనేం చేయలేను, ఎందుకంటే ఇది చాలా ఈజీయే, చేసేయచ్చు ఒక్కసారి ట్రిక్ తెలిస్తే. ఆ తర్వాత ఇగో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో చెప్పిన ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని. మీరు ఒకవేళ నా వీడియో చూడకపోయి ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ 2A అని ఒక వీడియో చేశాను నేను. కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో అవైలబుల్ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి చూసేయండి అబ్బా. హార్డ్లీ ఒక 1.5 అవర్ సెషన్ ఉంటుంది అంతే అది. ఓకే, ఒక్కసారి వెళ్ళి చూడండి. డెఫినెట్గా మీ 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా SAQs, దానిలో అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మోడల్స్ అన్నీ కవర్ అవుతాయి. అన్నీ కవర్ చేసా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసా మంచిగా. ఓకే, ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా చేయాల్సింది. ఇది ఇంకా ఇదైతే 99.99% ఛాన్సెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్ రావడానికి. ర్యాంక్ క్వశ్చన్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో డిక్షనరీ ప్రాబ్లమ్. సో ఐ హోప్ యూ హ్యావ్ డన్ దిస్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి కాంబినేషన్ క్వశ్చన్ ఇచ్చిన. అయితే దీని ప్లేస్లో వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. లైక్ కొన్నిసార్లు కాంబినేషన్ ప్రాపర్టీస్ పైన ప్రూఫ్ టైప్ క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. అవి కూడా చూసుకోండి. బట్ ఇలా కూడా అడగచ్చు మనకి. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ గో టు దిస్ క్వశ్చన్. ఐ థింక్ పార్షల్ ఫ్రాక్షన్ చెప్పిన చాలామంది స్కిప్ చేస్తారు ఈ చాప్టర్. బట్ అట్లీస్ట్ ఏదైతే అడిగాడో లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ పేపర్స్ చూడండి, దానిలో మీకు కనబడతాయి పక్కా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి పార్షల్ ఫ్రాక్షన్స్వి. అవి చేసుకొని వెళ్ళండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటి మీకు చాయిస్లో యూజ్ అవుతుంది చాయిస్ రాయడానికి, లేదంటే కొన్నిసార్లు మనం ప్రిపేర్ అయిన చాప్టర్ నుంచి మనం అనుకున్న క్వశ్చన్ మనకంత కాన్ఫిడెంట్ లేని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అలాంటి టైంలో లెటర్స్ ఇలాంటి క్వశ్చన్ వచ్చింది పార్షల్ ఫ్రాక్షన్లో అండ్ మీరు ప్రాక్టీస్ చేసిండ్రు అనుకోండి, అట్లీస్ట్ మొత్తం చాప్టర్ చేయకపోయినా మీరు ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా కూడా డెఫినెట్గా ఇట్ విల్ బీ అన్ అడ్వాంటేజ్ కదా మీకు. సో అందుకే అంటున్నా, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు అడిగిండు. సో పక్కా మీరు ఒకసారి చేసుకొని వెళ్ళండి ఈ క్వశ్చన్. ఓకే, అండ్ దాంతోపాటు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఒక్క 6-7 ఇయర్స్ పేపర్ చూసిండ్రు అనుకోండి, మీకే అర్థమవుతుంది పార్షల్ ఫ్రాక్షన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ ఎక్కువసార్లు అడిగిండో అని. అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది చాప్టర్లో. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ప్రాబబిలిటీకి వెళ్ళిపోయినాం. చెప్పిన ప్రాబబిలిటీలో ఇగో ఒకటి ఇండిపెండెంట్ ఈవెంట్స్ పైన క్వశ్చన్స్ చూసుకోండి, పక్కాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంకొక క్వశ్చన్, ఇది ఎక్కడి నుంచి అడగచ్చు, ఇలా అయినా అడగచ్చు, లేదంటే ఈ మైట్ ఆస్క్ ఆన్ కండిషనల్ ప్రాబబిలిటీ, లేదంటే వేరే కాన్సెప్ట్ నుంచి అడగచ్చు మనకి. ఓకే, సో దీంతో SAQs కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇదే మెయిన్ విలన్ కాదు యాక్చువల్గా, ఇదే హీరో అబ్బా. 35 మార్క్స్ వస్తాయి, 5 క్వశ్చన్లు చేస్తే సాల్రా బై పాస్ అయిపోతాం మనం. ఓకే, బట్ మన ఇంటెన్షన్ పాస్ అవ్వడం కాదు కదా, మన ఇంటెన్షన్ 75కి 75 కొట్టాలి మనం. ఓకే, సో ఈ 7 మార్క్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చేయండి. స్టార్ట్ చేయ ముందే చెప్తున్నా నేను, జాగ్రత్తగా నీట్గా ఓపికతోటి ఎక్కడ మిస్టేక్ లేకుండా చేయండి. ఎందుకంటే 7 మార్క్ క్వశ్చన్ మధ్యలో చిన్న మిస్టేక్ అయినా మొత్తం సొల్యూషన్ అంతా పోతుంది మీది. ఓకే, మొత్తం తప్పు వచ్చేస్తుంది. దానివల్ల ఒకటి టైం బొక్క, మీరు మళ్ళీ ఆ టైం దొరకలేదు, మీకు మళ్ళీ ఆ టైం తీసుకొచ్చలేరు. సెకండ్ ఏంటి, స్పేస్ బొక్క, మనకి మళ్ళీ ఆన్సర్ షీట్స్ ఇవ్వడు, అదే ఇచ్చిన బుక్లెట్లోనే రాసుకోవాలి. సో అందుకే జాగ్రత్తగా రాయండి 7 మార్క్ క్వశ్చన్స్. ఓకే, అయితే నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు మీకున్న టైమే తక్కువ అబ్బాయి ఎగ్జామ్ టైంలో. ఓకే, సో మళ్ళీ నేను ఇంకా 7 మార్క్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోయినా అనుకోండి, చాలా లెంతీ అవుతుంది సెషన్ ఇది. సో మీకోసం ఏం చేస్తున్నా అంటే, నేను ఆల్రెడీ సొల్యూషన్స్ నీట్గా రాసిన. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేస్తే, ఎలా రాస్తే 7 మార్క్స్ పక్కా పడతాయో అలా నీట్గా రాసిన మీకు చూపిస్తాం. మీరు క్వశ్చన్స్ చూడండి, క్వశ్చన్ మీరు రాయకండి, మీరు సాల్వ్ చేయకండి. సాల్వ్ చేయాలంటే చేయండి, పాజ్ చేసి చేయండి. ఓకే, లేదంటే జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా క్వశ్చన్ ఎట్లా చేయాలో, అది వినండి. ఓకే, అండ్ సరిపోతుంది. ఆ తర్వాత సెషన్ తర్వాత మీరు కావాలంటే ఈ PDF నేను పంపిస్తా ఎలాగో టెలిగ్రామ్ గ్రూప్లో. టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి, అక్కడ నుంచి మీరు సొల్యూషన్ రాసుకోండి, లేదంటే వీడియో పాజ్ చేసి కూడా మీరు మంచిగా నీట్గా నేను ఎలా రాశానో అలా మీరు సొల్యూషన్ రాసుకోండి అబ్బా. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇప్పుడు. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ డి మోరిస్ థియరం నుంచి.
ఓకే, సో క్వశ్చన్ చూసిండ్రా, షో దట్ వన్ వాల్యూ ఆఫ్ దిస్ ఇస్ ఈక్వల్ టు -1. ప్రాక్టీస్ చేశారా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్? డిమోరిస్ థియరం నుంచి పక్కాగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేంటి? పక్కా వస్తుంది ఒక క్వశ్చన్ అయితే. ఓకే, సో డెఫినెట్గా మంచిగా ప్రాక్టీస్ చేయండి అబ్బా డిమోరిస్ థియరం. ఇంకోటి 7 మార్క్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2Aలో చేసా వీడియో ఆల్రెడీ నేను, అది కూడా డిస్క్రిప్షన్ ప్లేలిస్ట్లో ఉంది. ఆ వీడియో కుదిరితే చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఒకవేళ మీకు వస్తే సూపర్. ఓకే, బట్ రాయకండి, రాయాలనుకుంటే పాజ్ చేసి రాయండి. ఓకే, బట్ రాకపోతే మాత్రం పర్లేదు. ఇక్కడ చూడండి ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం మీకు ఎలా చేయాలి, ఎలా రాయాలి ఎగ్జామ్లో ఒక 7 మార్క్ క్వశ్చన్, అది కూడా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ గివెన్ రాసేసిన. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ సైన్ కాస్ ఉందబ్బా, నాకు ఇది సైన్లో ఉండడం, ఈ ఇమాజినరీ పార్ట్ కాస్ట్లో ఉండడం నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు నాకు. ఓకే, సో ఏం చేస్తా తెలుసా, నేను సింపుల్గా ఈ సైన్ని కాస్ట్లోకి రాసుకుంటా, కాస్ట్ని సైన్లో రాసుకుంటా. అట్లా రాస్తారు మీరు? డైరెక్ట్గా రాయొచ్చా అంటే రాయొచ్చు, కొంచెం మోడిఫికేషన్ తోటి. ఎలా? ఇక్కడ చూడండి ఒకసారి, ఈ π/8ని నేను π/2 - π/8 అని రాస్తాను. సేమ్ ఇక్కడ కూడా ఈ π/8ని π/2 - π/8 అని రాస్తున్నా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ సైన్ని కాస్ అని రాసుకోవచ్చు, ఈ కాస్ని సైన్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు కదా భయ్య, కాస్ 90 - θ సైన్ θ అని, సైన్ 90 - θ కాస్ θ అని తెలుసు కదా. సో ఇలా రాసేసుకున్నా. ఓకే, ఇదంతా బాగానే ఉంది, బట్ దీనివల్ల యూజ్ ఏంటి? సరే, ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కాస్ ఆఫ్ π/2 - π/8 వచ్చేసి 3 π/8. సో అదే రాసిన π/2 - π/8 3 π/8 ఇలా వచ్చేసింది. ఇక్కడ 1 + cos θ అని కనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి ఒకసారి, నాకు ఇక్కడ క్లియర్గా 1 + cos θ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ sin θ కనిపిస్తుంది. 1 + cos θ sin θకి ఫార్ములాస్ ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కసారి ట్రిగ్నోమెట్రీ గుర్తు తెచ్చుకోండి. 1 + cos θ is 2 cos square θ/2, అండ్ sin θ ఏంటి? 2 sin θ/2 cos θ/2 కదా. ఇదే ఫార్ములాస్ అక్కడ అప్లై చేసిన. చూడండి ఒకసారి, సేమ్ ఈ ఫార్ములాస్ అక్కడ అప్లై చేసిన అనుకో, ఇలా వచ్చేస్తుంది. ఈ తర్వాత ఏం చేసిన అంటే కామన్ టర్మ్స్ ఉంటాయి కదా, క్యాన్సల్ చేస్తే నాకు మంచిగా ఇగో ఇది వచ్చేసింది అబ్బా, ఈ టర్మ్ వచ్చేసింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఎలా చేయాలి సార్ ఇంకా సింప్లిఫికేషన్ అంటే, ఇక్కడ మనం మెయిన్ హీరో ఎంటర్ అవుతాడు. మెయిన్ హీరో ఎవరు? యూలర్స్ ఫార్మ్ అని మీకు గుర్తుందా? cos θ + I sin θ is e⁻⁻ అని. cos θ - I sin θ వచ్చేసి e⁻⁻I⁻. యూలర్ ఫార్మ్ డిమోరిస్ థియరంలో నేర్చుకున్నారు ఇది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే cos 3π/16 + I sin 3π/16 నేను ఇట్లా రాసుకోవచ్చు కదా ఈ లాజిక్ వాడి. అలాగే cos 3π/16 - I sin 3π/16 నేను ఇలా రాసుకోవచ్చు కదా ఈ లాజిక్ వాడి. సో బేసికలీ ఏం చేస్తున్నా అంటే ఇట్లా దీనిపై ఇట్లా రాయకుండా సింపుల్గా ఇలా రాసేసినబ్బా. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇట్లా వచ్చింది e⁻I 6π/16 × 8/3 హోల్ రేస్ టు 8/3. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే యూఆర్ గెట్టింగ్ e⁻I⁻. ఓకే, మరి e⁻I⁻ అంటే ఏంటి? మళ్ళీ ఇదే ఫార్ములా. e⁻I⁻ అంటే ఏంటి? cos θ + I sin θ కదా. సో cos π + I sin π, cos π వాల్యూ ఎంత వస్తుంది? -1. మనం అదే ప్రూవ్ చేయాలి కదా. చూడండి, -1 ప్రూవ్ చేయాలి కదా, అదే చేసినాం. సో అర్థమైందా క్వశ్చన్ అంతా ఇక్కడ? సో ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో అందుకే చెప్తున్నాను, ఎట్లా రాసినాం నీట్గా ప్రతిదీ మెన్షన్ చేస్తూ గివెన్ రాసేసి ఆ తర్వాత చేయాల్సిన మోడిఫికేషన్ చేసి, ఎక్కడైతే ఫార్ములాస్ వాడుతున్నారో ఆ ఫార్ములాస్ రాసుకొని నీట్గా, ఎక్కడైతే మీరు ఆ కాన్సెప్ట్ మెన్షన్ చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ మెన్షన్ చేసి ప్రతి స్టెప్ నీట్గా రాసిండ్రు అనుకోండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, డెఫినెట్గా 7 మార్క్స్ అయితే పడతాయి మీకు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తాను నేను. సో లెట్ మీ జస్ట్ షో దిస్ టు యూ. సో ఇదనమాట ఫస్ట్ సంబంధించిన పేజ్ ఇది, ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇదేమో సెకండ్ అబ్బా. ఓకే, అండ్ కావాలనుకుంటే మీరు పాజ్ చేసి వీడియో రాసేసుకోవచ్చు. ఎనీవే పీడిఎఫ్ పంపిస్తే టెలిగ్రామ్ గ్రూప్లో, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి అబ్బా. ఓకే, ఇంకా అది ఈజీ మీకు. చలో, సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్ అడగొచ్చు మనకి. సో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఏం అడిగిండు? సాల్వ్ 3x³ - 26x² + 52x - 24 = 0 గివెన్ దాట్ ద రూట్స్ ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అయితే మనకి ఈ పర్టిక్యులర్ క్యూబిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలబ్బా. అయితే ఎట్లా సాల్వ్ చేయాలి అంటే
దీని రూట్స్ ఎలా కనుక్కోవాలంటే మనకి ఇచ్చిన ఒక కండిషన్, ఈ రూట్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయంట. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే వీ నీడ్ టు బేసికలీ గెట్ వాట్ ఆర్ దోస్ రూట్స్ గోయింగ్ టు బి. ఓకే, సో దానికోసం ఏం చేసాం, ఇక్కడ గివెన్ ఇది రాసేసుకున్నాం, మనం మంచిగా నీట్గా ఇది రాసుకున్నాం. అయితే మనకి తెలుసు రూట్స్ జీపీలో ఉంటే మనం ఆ 3 రూట్లు ఎట్లా తీసుకుంటున్నామంటే a/r, a and ar, where a is basically this term and r is going to be the common ratio. Is this clear for everyone? So first అయితే మనం ఇట్లా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కాన్సెప్ట్ రాసుకోవాలి. కాన్సెప్ట్ ఏంటి, ఇగో ఇది కాన్సెప్ట్. మనకి ఎప్పుడైనా ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చిండు అనుకోండి, ax³ + bx² + cx + d = 0 అని, అండ్ ఆల్ఫా బీటా గామా ఆర్ గోయింగ్ టు బీ ద రూట్స్ అన్నాడు అనుకోండి, దెన్ గుర్తుపెట్టుకోండి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -b/a అవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -d/a అవుతుంది. సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అన్నమాట. ఓకే, ఈ ఫార్ములాస్ పక్కా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, a/r + a + ar. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ అయితే నేను ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటున్నా. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే a³ 8 వస్తుంది నాకు, ఏ వాల్యూ నాకు వచ్చేసి 2 వచ్చిందబ్బా. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఏ వాల్యూ 2 వచ్చిన తర్వాత మీరు సమ్ ఆఫ్ ద రూట్స్ చేసిండ్రు అనుకోండి, దట్ ఈస్ బేసికలీ 26/3 కదా, మైనస్ b/a అంటే ఇగో -26/3. సో మనకి a/r + a + ar 26/3 వచ్చేసింది. సో దీని నుంచి ఆల్రెడీ ఏ వాల్యూ తెలుసు. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, మనకి ఇక ఈక్వేషన్ వచ్చేస్తుంది ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ r. సో దీన్ని సాల్వ్ చేసిండ్రు అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద వాల్యూ ఆఫ్ r విచ్ ఇస్ 3 or 1/3. సో r వచ్చేసింది, a వచ్చేసింది. మనకి రూట్స్ ఏంటి చెప్పండి, a/r, a, ar. ఇందులో ఏ వాల్యూ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చేసి రూట్స్ జీపీలో ఉన్నాయి, రూట్స్ ఏపీలో ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు 4th రూట్ అంటే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, 5th డిగ్రీ, 4th రూట్ అన్న ఇందాక, సారీ 4th డిగ్రీ, 5th డిగ్రీ ఈక్వేషన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటాడు, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మన కింద ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉన్నాయి వీడియోస్, వెళ్ళి ఒకసారి చూసేసేయండి, డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. చేశారా ఈ క్వశ్చన్? సో 2కి 2 ఎంతమంది కరెక్ట్ అయినా చెప్పండి, ఎంతమంది కరెక్ట్ అయ్యాయి, అయిపోయినాయా? ఓకే ఫైన్, 14 మార్క్స్ వచ్చేసినట్టు. అండ్ అది కూడా చెప్తున్నా, ఎట్లా రాసినానో నీట్గా నేను అలాగే రాయండి, ఎక్కడ కొట్టివేతలు లేకుండా ప్రతి స్టెప్ ఎక్కడ కూడా నేను మిస్ చేయలేదు. చూడండి, ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇలా రాస్తేనే మనోడు 7 మార్కులు వేస్తాడు. ఓకే, చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి బైనామియల్ థియరం నుంచి 2 క్వశ్చన్లు అడుగుతాడబ్బా. ఒక క్వశ్చన్ వచ్చేసి హీ మైట్ ఆస్క్ ఆన్ ఈ ప్రూఫ్స్ ఉంటాయి కొన్ని, అదైనా అడగచ్చు, లేదంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఓకే, సో క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చిండో మనకి. ఇఫ్ ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a + x హోల్ రేస్ టు n ఆర్ రెస్పెక్టివ్లీ 240, 720, 1080, ఫైండ్ a, x అండ్ n. ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఎట్లా కనుక్కుందాం సార్? ఇక్కడ చాలా సింపుల్ రా బై, చూడండి ఒకసారి. ఫస్ట్ ఇప్పుడు x + a హోల్ రేస్ టు n తీసుకున్నాం కదా, దీనికి జనరల్ టర్మ్ ఇదేనా? జనరల్ టర్మ్ ఫార్ములా ఇదే కదా. దిస్ ఇస్ గోయింగ్ టు బీ వాట్, ద జనరల్ టర్మ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే T2 కనుక్కుంటా, సెకండ్ టర్మ్. దట్ ఈస్ బేసికలీ ఇది వస్తుంది మనకి, ఇక్కడ సింపుల్గా R1 పెడితే ఇది వస్తుంది. అండ్ దట్ ఈస్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ 240. మళ్ళీ థర్డ్ టర్మ్ ఇలా వచ్చేసింది మనకి, అకార్డింగ్ టు ద క్వశ్చన్ అది 720. అండ్ ఫోర్త్ టర్మ్ ఇలా వచ్చింది, అకార్డింగ్ టు ద క్వశ్చన్ అది 1080. సో ఇలా నేను ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, దీన్ని నేను థర్డ్ ఈక్వేషన్ అని తీసుకుంటున్నా. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, చలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక్క నిమిషం గైస్, ఇది ఏమైపోయింది, ఒక్క నిమిషం, ఏమైందిరా బాబు. ఓకే ఫైన్, సో ఇదనమాట మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా, మనకు కావాల్సింది ఏంటబ్బా, ఏ, ఎక్స్, ఎన్ వాల్యూస్ కావాలి. ఎట్లా కనుక్కుంటాం మనం? చాలా సింపుల్, 2/1 చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ నెంబర్ 1. అలా డివైడ్ చేస్తే ఇదే వస్తుంది కదా, ఇదే వస్తుంది కదా. ఇక్కడ చూడండి, NC2/NC1 వాల్యూ కనుక్కోవాలంటే బట్ డైరెక్ట్ కూడా కనుక్కోవచ్చు. NC2 అంటే n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n - 2 హోల్ ఫ్యాక్టోరియల్ కదా.
సో దిస్ ఇస్ NC2. మీకు ఆల్రెడీ తెలిసిందే NC2 అంటే n ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2 హోల్ ఫ్యాక్టోరియల్. యూ ఆల్రెడీ నో దిస్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను డైరెక్ట్గా కూడా ఈ ఫార్ములా యూజ్ చేసి NC2 బై NC1 కనుక్కోవచ్చు. ఎందుకంటే నాకు తెలుసు NCR divided by NCR minus 1 is simply n minus r plus 1 divided by r. ఈ ఫార్ములా యూజ్ చేసిండ్రు అనుకోండి, వేర్ n is going to be n only, r వచ్చేసి 2. సో ఇలా చేస్తే ఇలా వచ్చేసింది a raised to n minus 2 by a raised to n minus 1 ఏమవుతుంది 1 by a. x స్క్వేర్ బై ఎక్స్ ఎక్స్ అవుతుంది. 720 by 240 3 అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ దిస్ ఈక్వేషన్. ఇగో మనకి ఒక ఈక్వేషన్, ఇంకో ఈక్వేషన్ వచ్చింది. లెట్ us కాల్ దట్ యాజ్ ఈక్వేషన్ నంబర్ 4 విచ్ ఇస్ n-1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 6a. అర్థమైందా? సిమిలర్గా మీరు 2/1 డివైడ్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది కదా, ఇందాక వచ్చిన ఈక్వేషన్. అలాగే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 3/2 చేయండి. సో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ 3 డివైడెడ్ బై 2. సో 3 డివైడెడ్ బై 2 చేస్తే ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, యూ ఎండ్ అప్ గెటింగ్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్. సో 4 ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చింది. మనకు కావాల్సింది AXN వాల్యూస్ భయ్యా, AX అండ్ N వాల్యూస్. సో ఎట్లా కనుక్కుందాం, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ఫిఫ్త్ ఈక్వేషన్, ఈ ఫోర్త్ ఈక్వేషన్ ఉందా, దీన్ని మనం డివైడ్ చేద్దాం, 5th by 4th చేద్దాం. చేసేస్తే ఇగో ఇలా వస్తుంది. ఇక్కడ క్యాన్సల్ అయిపోయి అబ్జర్వ్ చేయండి, నాకు డైరెక్ట్గా n వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఏ టర్మ్స్ అయితే క్యాన్సల్ అయిపోతాయి, x టర్మ్స్ క్యాన్సల్ అయిపోతాయి. నాకు ఓన్లీ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ n వస్తుంది, అది వచ్చేసి 5. n is going to be 5. ఈ n is equal to 5 నేను ఏం చేస్తా అంటే ఈక్వేషన్ నెంబర్ 4లో పెట్టినా అనుకో, అప్పుడు నా x ఏ టర్మ్స్లో వచ్చేస్తుంది. సో 2x is equal to 3a. సో లెట్ us say this is going to be 2x equal to 3a వచ్చిందా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ నెంబర్ 1 or 2 or 3 మీ ఇష్టం, దేనిలో ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. నేను ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఎక్స్ని ఏ టర్మ్స్లో రాసుకుంటున్నాం, ఎక్స్ని ఏ టర్మ్స్లో రాసుకుంటున్నా, n ఆల్రెడీ వచ్చేసింది 5 అని. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఐ ఎండ్ అప్ గెటింగ్ అన్ ఈక్వేషన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. ఇది మన ఈక్వేషన్ నెంబర్ 1. సో దీనిలో n is equal to 5, x is equal to 3a by 2 పెట్టేసిన అనుకో, ఐఎమ్ గెటింగ్ ద ఈక్వేషన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. అండ్ ఏ వచ్చేసి 2. ఏ 2 అయితే x ఏమవుతుంది, x 3a by 2 కదా, x వచ్చేసి 3. సో బేసికలీ మన AXN వాల్యూస్ ఏమవుతున్నాయి ఇక్కడ 2, 3 అండ్ 5. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో ఇలా చేయాలి, అంతే సింపుల్, ఏముంది ఇక్కడ. సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ యూ గాట్ దిస్ క్వశ్చన్. వచ్చిందా లేదా, ఏమైనా అర్థమైందా, డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఓకే ఫైన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బైనామియల్ థియరంలో ఇన్ఫైనైట్ సిరీస్ క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది క్వశ్చన్ అయితే. సో మంచిగా ప్రాక్టీస్ చేయండి ఇన్ఫైనైట్ సిరీస్ పైన. సో నేను చెప్తా ఎలా చేయాలో క్వశ్చన్. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఏమి ఇచ్చింది చూడండి ఒకసారి. ఇఫ్ x is going to be in this way, then find 3x square plus 6 into x వాల్యూ అడిగింది మనకి. ఎట్లా కనుక్కోవాలి అయితే ఇన్ఫైనైట్ సిరీస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 minus x whole raised to minus p by q. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫార్ములా కొంచెం లెందీగా ఉంటుంది, బట్ ఖచ్చితంగా మీకు గుర్తుండాల్సిందే. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఇదే ఫార్ములా ఎట్లా అప్లై చేయాలని తెలుస్తుందంటే ఇక్కడ టర్మ్ చూడండి, 1 into 3, 1 into 3 into 5. ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. టర్మ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అండ్ పాజిటివ్ సైన్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఏ ఫార్ములాలో పాసిబుల్ అవుతుందంటే ఈ ఫార్ములాలో. ఇక్కడైతే పాజిటివ్ సైన్స్ ఉన్నాయి అండ్ ఆల్సో p ఇంటూ p ప్లస్ క్యూ, p ఇంటూ p ప్లస్ క్యూ, p ప్లస్ 2q. సో ఇలా అనమాట. ఒక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకే ఐడియా ఉంటుంది, ఓకే ఈ క్వశ్చన్లో ఈ ఫార్ములా అప్లై చేయాలని. సో ఇదైతే ఫార్ములా ఇక్కడ ఇంక్లూడ్ చేసాం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఇగో ఇది ఇచ్చింది మనకి. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడింగ్ 1 on both the sides చేసేసేయండి. సో అలా చేస్తే దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, అండ్ దీన్ని చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 యాడ్ చేస్తే ఇది వచ్చేసింది. నేను ఇదే దాన్ని ఈ పర్టిక్యులర్ ఏదైతే రాసినానో దీన్ని నేను ఇలా రాసుకుంటున్నా. ఎలా రాసిన 1/5ని 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5. ఈ 1 into 3/5 into 10ని 1 into 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ స్క్వేర్. ఈ 1 into 3 into 5 ఈ థర్డ్ టర్మ్ని
ఇలా రాసుకున్నా. చూడండి ఒకసారి, కావాలంటే సింప్లిఫై చేయండి, యూ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ థింగ్ ఓన్లీ. సో సార్ ఇలా ఉన్న దాన్ని ఇలా రాయడం ఎలా అంటే చాలా సింపుల్, ఆ ఫార్ములా తగ్గట్టు రాసుకోవాలి అంతే. ఇక ఈ ఫార్ములాలో p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q కదా, సో అకార్డింగ్లీ ఇట్లా రాసిన నేను p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q లాగా. మళ్ళీ p ఇంటూ p+q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ కదా, సో అదే వేలో 1 ఇంటూ 3, ఇప్పుడు p ఇంటూ p+q అంటే రెండు టర్మ్లు కావాలి మనం, సో 1 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ, ఇక్కడ ఆల్రెడీ నాకు తెలిసిపోయింది x/q అంటే ఏంటో, సో x/q 1/5 హోల్ స్క్వేర్. ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి చెక్ చేయండి, ఈ టర్మ్ రెండు ఒకటేనా, రెండు ఒకటే అనుకోండి, దెన్ డెఫినెట్గా మనకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనం కంటిన్యూస్గా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నా కూడా వాట్ ఎవర్ దిస్ ఇస్ గివెన్, ఇది అండ్ ఇది రెండు సేమ్ అవుతాయి అని. సో ఇక్కడ ఏం చేస్తారు మీరు, సో ఇక్కడ రాసిండ్రు కదా, రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి, రైట్ హ్యాండ్ సైడ్ డిట్టు ఇలా ఉంది, ఇగో డిట్టు ఇలానే ఉంది. సో దీని నుంచి కంపేర్ చేస్తే p వాల్యూ ఏమవుతుంది 1, p+q ఏమవుతుంది, ఇగో p+q ఇదే కదా, p ఇంటూ p+q, సో p+q 3, x/q అంటే రేషియో 1/5, సో p1 అంటే q 2 q 2 అంటే x వచ్చేసి 2/5. సో దీని నుంచి బేసిక్గా మనకి ఏమర్థమైపోయిందంటే దీనంతా వాల్యూ, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అంతా ఇది కదా, దిస్ ఇస్ ఎంటైర్ థింగ్ ఇస్ రైట్ హ్యాండ్ సైడ్, సో దిస్ ఇస్ బేసికలీ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ x ఎంత వచ్చింది 2/5, సో 1 మైనస్ 2/5 హోల్ రేస్ టు మైనస్ p/q అంటే మైనస్ ఆఫ్ 1/2. సో వీ కెన్ సే దిస్, సో బేసికలీ మనకి 1 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇది వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. మీరు రైట్ హ్యాండ్ సైడ్ 1 యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఈ ఫామ్లో రాసేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్ p/q వాల్యూస్ కనుక్కుంటే ఏమవుతుందంటే ఈ ఎంటైర్ థింగ్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దీంతో రిప్లేస్ చేయొచ్చు. వేరే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, p/q వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సో దాని నుంచి మనకి 1 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇది వచ్చేస్తుంది. ఓకే, సో దీని నుంచి ఎక్స్ కనుక్కోవాలి, సో ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 1 ప్లస్ ఎక్స్ 3/5 హోల్ రేస్ టు -1/2, స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసి ఇది వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 3x² ప్లస్ 6x వాల్యూ ఎంత వచ్చింది, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. So this is how you're gonna do this question guys. So చాలా ఇంపార్టెంట్ మోడల్, అండ్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ ఎక్స్ ఇందులో ఉన్న ఎక్స్ రెండు డిఫరెంట్, దే ఆర్ నాట్ ద సేమ్. ఓకే, ఇది బేసికలీ ఫార్ములాలో ఉన్న ఎక్స్, మనం జస్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు, ఈ రైట్ హ్యాండ్ సైడ్ అంతా దీంతో కంపేర్ చేస్తే విల్ గెట్ టు నో వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ p అండ్ q. దాన్ని మీరు దీనిలో సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా రాసే బదులు దిస్ విల్ బీ ఈక్వల్ టు దిస్ టర్మ్, సో ఇక్కడ ఏమవుతుంది, సో ఇది అండ్ ఇది రెండు మీరు ఈక్వేట్ చేసిండ్రు అనుకోండి, దీని నుంచి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. అదే వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు బి ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్, అది మనం కనుక్కోవచ్చు. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పక్కా అడుగుతాడు, నాకు తెలిసి ఇట్లా ఇన్ఫినిటీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్లు ఉన్నాయి టెక్స్ట్ బుక్లో అయితే, అవన్నీ చేయండి ఖచ్చితంగా, దానిలోకెళ్ళి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది 7 మార్క్స్లో, మంచిగా మీకు 7 మార్క్ ఆల్రెడీ తెలిసిపోయినట్టే. ఓకే, ఏది వస్తుందో కూడా, సో పక్కాగా ప్రాక్టీస్ చేయండి అబ్బా. సో ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్గా చేశారు, వచ్చిందా ఆన్సర్, 3x² ప్లస్ 6x వాల్యూ 2 వచ్చిందా, ఓకే గ్రేట్ గ్రేట్ గ్రేట్. చలో ఇంకా, సో బైనామియల్ థియరం కూడా అయిపోగొట్టేసినాం, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ ఏది, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ క్వశ్చన్. ఇదైతే పక్కా వదలకండి అబ్బాయి, చాప్టర్ చాలా ఈజీ ఉంటాయి క్వశ్చన్స్. సో బేసికలీ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఏమడిగిండో మనకి, క్యాలిక్యులేట్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, మనకేమడుగుతున్నాడు ఇక్కడ, వీ నీడ్ టు బేసికలీ క్యాలిక్యులేట్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఎలాగనుకుంటాం ఇక్కడ సింపుల్గా, ఇక్కడ ఎలాగనుకుంటామంటే సింపుల్గా గైస్, ఫస్ట్ చూడండి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, మనకి వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. అయితే దీనికి ఈ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, నేను ఆల్రెడీ నీట్గా ఇక్కడ గీసాను. ఓకే, మీరు చూడండి ఒకసారి, ఫస్ట్ అయితే ఏం చేస్తారు, క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకోండి ఫస్ట్ కాలంలో. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసేస్తాను నేను, ఫస్ట్ కాలంలో క్లాస్ ఇంటర్వెల్స్ రాయండి. ఓకే, ఫస్ట్ కాలంలో క్లాస్ ఇంటర్వెల్స్ రాసేయండి. సెకండ్ కాలంలో ఏం చేస్తారు, ఫ్రీక్వెన్సీస్ రాసేయండి. థర్డ్ కాలంలో ఏం చేస్తారంటే xi వాల్యూస్,
ఈ xi అంటే ఏంటో కాదు, మిడ్ పాయింట్స్ అన్నమాట. ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి మిడ్ పాయింట్స్ ఉంటాయా? సో ఈ థర్డ్ అంటే బేసికలీ ఇక్కడ రాస్తున్నా క్లియర్గా, ఈ థర్డ్ అంటే బేసికలీ దే ఆర్ నథింగ్ బట్ ద మిడ్ పాయింట్స్. ఈ థర్డ్ వచ్చేసి ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ఈ థర్డ్ వచ్చేసి మిడ్ పాయింట్స్, ఇక్కడ ప్లేస్ లేదు బట్ ఐ హోప్ యూ గెట్ ఇట్. ఈ xi మొత్తం వాల్యూస్ రాసుకున్నాం కదా ఇక్కడ, ఇవన్నీ మిడ్ పాయింట్స్ అనమాట. అండ్ ఫోర్త్ కాలంలో ఏముంటుంది ఇక్కడ? ఫోర్త్ కాలంలో మీకు fi xi కనుక్కోండి. ఎలా తెలుస్తుంది సార్ fi xi అంటే? అరే బాబు, మీకు వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే మీన్ వాల్యూ తెలియాలి కదా. ఒక కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మీన్ ఫార్ములా ఏంటి? సిగ్మా fi xi బై సిగ్మా fi. సిగ్మా fi అంటే సಮೇషన్ ఆఫ్ ఆల్ దిస్ టర్మ్స్. ఇగో ఇక్కడ రాసిన కదా, దిస్ ఇస్ సిగ్మా fi. ఈ 50 వచ్చేసి సిగ్మా fi, అది వచ్చేసింది. మరి నాకు సిగ్మా fi xi కావాలి కదా, అంటే fi ఇంటూ xi యొక్క కాలం కావాలి కదా. సో అందుకే fi xi కాలం అంతా ఇగో ఈ రెండు మల్టిప్లై చేస్తే టర్మ్స్ అన్నీ వస్తాయి. దీని నుంచి మనకి ఇవన్నీ యాడ్ చేసిండ్రు అనుకోండి, యూ ఎండ్ అప్ గెటింగ్ సిగ్మా fi xi. సో ఈ రెండు వాల్యూస్ యూజ్ చేసి మనం మీన్ కనుక్కోవచ్చు, విచ్ టర్న్స్ అవుట్ టు బి 62. అమ్మయ్యా, ఇంకా మీన్ వచ్చేసింది. మరి సార్ వేరియన్స్ ఎలా కనుక్కోవాలి? మళ్ళీ ఫార్ములా రాసుకోండి ముందే. వేరియన్స్ ఫార్ములా ఇది, సిగ్మా fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై సిగ్మా fi. సిగ్మా fi తెలుసు నాకు. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాను నేను? xi మైనస్ x బార్ చేద్దాం, ఇవన్నీ వాల్యూస్ వస్తాయి. ఆ తర్వాత దీన్ని స్క్వేర్ తీయాలి, ఎందుకంటే మనకి fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ కావాలి కదా. సో xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ చేస్తే ఈ టర్మ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ fiతో మల్టిప్లై చేసిండ్రు అనుకోండి ఈ కాలం తోటి, యూ ఎండ్ అప్ గెటింగ్ ఆల్ దిస్ టర్మ్స్. ఇవన్నీ యాడ్ చేసిండ్రు అనుకోండి, దీనికి మనకి బేసికలీ ఇదంతా యాడ్ చేస్తే వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బికమ్ హియర్? సో బేసికలీ గైస్ ఇది వచ్చేసి సిగ్మా fi ఇంటూ xi minus x bar whole square. This is what you are gonna get. Okay, so simple ga this is going to be 201. ఇది చేసేస్తే వాల్యూ మీకు 201 వస్తుంది. సో ఇది వేరియన్స్. వేరియన్స్ వచ్చిన తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సిగో పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే రూట్ ఆఫ్ 201, దట్ విల్ బీ ద స్టాండర్డ్ డీవియేషన్. సో ఇదన్నమాట మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ క్వశ్చన్. వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే ఇలా కనుక్కోండి. అగ్రీడ్, కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. సో కొంచెం నీట్గా జాగ్రత్తగా మెల్లిగా చేయండి. మీకు మంచిగా ఒక 7 మార్క్ క్వశ్చన్కి ఒక మినిమం 10 to 15 minutes టైం అయితే దొరుకుతుంది అబ్బా చేయడానికి. సో 10 to 15 minutes అయితే మీరు ఆరామ్సే చేయొచ్చు, కొంచెం టెన్షన్ పడకుండా నీట్గా. అండ్ ఆల్సో గైజ్ ఈ క్యాలిక్యులేషన్ అంతా మీరు పెన్తో చేయకండి. ఇగో ఇట్లా ఉంది కదా 35 ఇంటూ 3 ఇంటూ 35, 15 ఇంటూ 65, ఇక్కడ పక్కన పెన్తో మొత్తం అట్లా అంతా గలీజ్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే కావాలంటే పేపర్లో సైడ్లో ఇలా ఒక బాక్స్ గీసేసుకొని, ఓకే, అక్కడ రఫ్ వర్క్ అని మెన్షన్ చేసి అందులో పెన్సిల్తో చేయండి. సో దాట్ మీరు తర్వాత అంతా తుడిపేసుకోవచ్చు. ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, సో అందుకే చెప్తున్నాను మీకు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఆల్సో గైజ్ ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఈ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్తో పాటు ఇంకొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే మీన్ డీవియేషన్ అడగచ్చు. ఓకే, మీన్ డీవియేషన్ ఫర్ ఎ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అడగచ్చు. లేదంటే హీ మైట్ ఆస్క్ యూ ఫైండ్ అవుట్ ద మీన్ డీవియేషన్ యూజింగ్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్, అది కూడా అడగచ్చు మనకి. స్టెప్ డీవియేషన్ మెథడ్ పైన క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక 3-4 టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే ఈ చాప్టర్లో. అవన్నీ సాల్వ్ చేసిండ్రు అనుకోండి, దాని నుంచి ఒకటైతే పక్కా వస్తుందబ్బా. అండ్ ఆల్రెడీ ఈ మెథడ్స్ అని డిస్కస్ చేశాను నేను. మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ 2Aలో ఆ వీడియో ఒక్కసారి చూడండి. అందుకే అంటున్నా, వీడియో చూసేస్తే మీకు ఆ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇదనమాట మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ క్వశ్చన్. సో చలో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇందులో 7 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మీకు పక్కా. ఓకే, చలో నెక్స్ట్ దానికి వచ్చేసి ప్రాబబిలిటీలో స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ అని ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ మనం 95 to 99% ఛాన్సెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్నే రావడానికి బేస్ థియరమ్ పైన, లేదంటే బేస్ థియరమ్ అప్లికేషన్ రావచ్చు అనమాట. అయితే నేనైతే ఇక్కడ ప్రూఫ్ నీట్గా రాసిన, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. స్టేట్మెంట్ చూడండి ఒకసారి, నీట్గా రాసేసా. స్టేట్మెంట్తో పాటు ఇదంతా ప్రూఫ్ అంతా నీట్గా రాసిన ఇక్కడ నేను, ఇక్కడ ప్రూవ్ చేసిన. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఇస్, మీకు దీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ప్లేలిస్ట్లో బేస్ థియరమ్ పైన, ఇన్ఫ్యాక్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అని సపరేట్గా వీడియో చేశా. హార్డ్లీ 30 minutes వీడియో, అది 30-40 minutes వీడియో. అందులో ప్రాబబిలిటీలో బేస్ థియరమ్
దాని స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్, అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని స్టేట్మెంట్ ఇంకా ప్రూఫ్ అండ్ ఆల్సో బేస్ థియరమ్ యొక్క అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది కూడా సాల్వ్ చేసా. ఒక్కసారి వీడియో చూడండి. ఈ 7 మార్క్ ప్రాబబిలిటీ ఖతం అయిపోయినట్టే మీకు ఇంకా. ఓకే, సో డెఫినెట్లీ గో త్రూ ఇట్ గైస్. అండ్ ఐ హోప్ మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. నేర్చుకోకపోతే మాత్రం పక్కా నేర్చుకోండి ఈ 3 క్వశ్చన్లు, బేస్ థియరమ్, అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ ఆల్సో అప్లికేషన్ ఆఫ్ బేస్ థియరమ్. ఆ సమ్ క్వశ్చన్ ఉంటుంది కదా, అది మీరు పక్కా నేర్చుకోండి అబ్బా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. బేస్ థియరమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి అడుగుతున్నాడు. చాలా ఈజీ అబ్బా ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి. ఇందులో కూడా అంతే, ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చేసి ఫైండ్ కే మీన్ ఇగో ఈ వాల్యూ అడిగిండు. సో ఏం చేస్తారు ఇక్కడ మన ర్యాండమ్ వేరియబుల్స్లో? సో ఫస్ట్ వచ్చేసి మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ద సమ్మేషన్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈజ్ ఆల్వేస్ 1. ఇగో అదే రాసిన, వీ నో దట్ సమ్మేషన్ పిఐ ఈజ్ 1. అంటే మీరు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఫోన్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 7 తీసుకుంటే ద వాల్యూ ఈజ్ గోయింగ్ టు బికమ్ 1. సో ప్రాబబిలిటీస్ అన్నీ ఆల్రెడీ మీకు తెలిసినట్టే కదా. సో ప్రాబబిలిటీస్ అన్నిటికీ వాల్యూస్ ఇచ్చిండు. ఎక్స్ ఈక్వల్ టు 0కి ఎంత ప్రాబబిలిటీ, 1కి ఎంత, 2కి ఎంత, 3కి ఎంత, అవన్నీ మెన్షన్ చేసిండు. సో అవన్నీ వాల్యూస్ తీసుకొని యాడ్ చేసిండ్రు అనుకోండి, మీకు బేసికలీ ఒక కే టర్మ్స్లో ఈక్వేషన్ వచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అది సాల్వ్ చేస్తే 2 వాల్యూస్ వచ్చినాయి అబ్బా, 1/10 -1. -1 ఎట్లా అవుతుంది చెప్పండి మీరే? ప్రాబబిలిటీ నెగిటివ్ అవుతుందా? అవ్వలేదు కదా. సో కే ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 1/10. సో ఒక్కసారి కే 1/10 తెలిసిపోయింది. సో కే వాల్యూ కనుక్కున్నాం, ఫస్ట్ అయిపోయింది. మీన్ ఏంటి? మీన్ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ పిఐఎక్స్ఐ, దట్ ఈస్ మీన్. ఫార్ములా రాయడం చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ ఇస్తాడు ఫార్ములాకి, అట్లీస్ట్ హాఫ్ మార్క్ అయినా ఉంటుంది. సో ఫార్ములా రాయడం మిస్ చేయకండి గైస్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో సమ్మేషన్ పిఐఎక్స్ఐ అంటే ఏంటి? సో సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి టేబుల్లో, దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. 0 into 0 ప్లస్ 1 into k ప్లస్ 2 into 2k ఇలా మీరు చేసేసిండ్రు అనుకోండి, దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. కే మనకు ఆల్రెడీ తెలుసు 1/10 అని. దిస్ ఇస్ వాట్ ఇస్ ద సొల్యూషన్ యూ గోనా గెట్. అండ్ సిమిలర్గా థర్డ్ క్వశ్చన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ బిట్వీన్ 0 to 5 అంటే ఇవే కదా. 0 to 5 మధ్యలో ప్రాబబిలిటీస్ ఏవి వస్తున్నాయి? ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 ఇవే వచ్చినాయి కదా. సో దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ ఎంత, అది రాసేసుకొని మనకి 8k వచ్చింది. కే ప్లేస్లో 1/10 పెట్టుకుంటే దిస్ ఇస్ ద సొల్యూషన్ యూ గోనా గెట్. ఓకే, సో ఐ హోప్ ఈ ర్యాండమ్ వేరియబుల్స్లో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ మీద క్వశ్చన్స్ అడగచ్చు పక్కా. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి అబ్బాయి ఇవి. ఓకే, సో దీంతో మన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఖతం. సో చేసిండ్రా, మినిమం 5 అటెంప్ట్ చేయాలి మనకి. ఓకే, సో ఐ హోప్ మీరు 5 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా చేసి ఉంటారు. అండ్ గైస్ దట్స్ ఇట్. అండ్ ఆల్సో కుదిరితే ఎగ్జామ్లో టైం సరిపోతే లాంగ్ ఆన్సర్స్లో కూడా చాయిస్ రాసుకొని రండి. సేఫ్ సైడ్లో ఉంటారు, చెప్పలేం కదా. కొన్నిసార్లు ఎగ్జామ్లో మనం వేరే ఒక హైలో ఉంటాం, అత్తమా నాకు వచ్చిరా భయ్య అని రాసేసిన తర్వాత బయటికి వచ్చి ఇదేదో తేడాగా ఉంది, ఈ క్వశ్చన్ ఏంటి ఇట్లా వచ్చింది, ఆన్సర్ ఏంటి ఇలా వచ్చింది, ఇంకోలా రావాలి కదా. మీ ఫ్రెండ్ గాడు వచ్చి అరే నాకు ఆన్సర్ 2 వచ్చింది అంటే 2 ఏంటి, నాకు ఏదో 2022 వచ్చింది ఏంటని మీరు అనుకుంటారు. ఆ తర్వాత ఆన్సర్ 2 అని తెలిస్తే మరి మీరు ఫీల్ అవుతారు, అరే షెట్ ఒక చాయిస్ రాయాల్సింది కదా అని. సో అందుకే అంటున్నా కొంచెం టైం సరిపోతేనే. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆ 7 మార్క్ క్వశ్చన్స్ 5కి 5 ఏదైతే మీరు అటెంప్ట్ చేస్తున్నారో నీట్గా కాన్ఫిడెంట్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా చేయండి ఇక్కడ. ఎందుకంటే చిన్న మిస్టేక్ పోయినా ఈ 7 మార్క్ క్వశ్చన్లో పెద్ద తలకాయ నొప్పిరా బాబు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నాకు అలాగే అయింది. ఫస్ట్ ఇయర్లో 1B ఎగ్జామ్ ఇంకా గుర్తుంది, మంచిగా రాసిన పేపర్ అంతా. క్రాస్ చెక్ చేసేటప్పుడు అంటే నేను చాయిస్ రాయలేదు, లాస్ట్ 15-20 మినిట్స్లో క్రాస్ చెక్ చేసేటప్పుడు 7 మార్క్ క్వశ్చన్ మొత్తం తప్పు చేసినాం. మళ్ళీ క్రాస్ చెక్ చేసినా కాబట్టి ఓకే తప్పైందిరా బాబు అని మళ్ళీ దాన్ని కొంచెం కట్ చేసేసి మళ్ళీ నీట్గా చేసిన అనమాట. సో అందుకే చెప్తున్నా కొంచెం నీట్గా చేయండి. 7 మార్క్ క్వశ్చన్లో తొందరపడకండి, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. అండ్ దాంతోపాటు యాజ్ ఐ టోల్ యూ చాయిస్ రాస్తే సేఫ్ సైడ్ ఉంటారు. కొన్నిసార్లు మీకు తెలియకపోయినా మిస్టేక్ మీరు ఎగ్జామ్లో అంత గమనించకపోయినా బయటికి వచ్చి మీరు రియలైజ్ అయినా కూడా సర్లే చాయిస్ రాసినా కదా, ఆ చాయిస్ నాకు బతికిస్తుంది అనిపిస్తుంది మీకు. ఓకే, సో విత్ దాట్
దాట్స్ ఇట్, వీఆర్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో గైజ్ ఎన్ని వచ్చినాయి మార్కులు? 75, 75లో 75 ఎంతమందికి వచ్చిందా ఇక్కడ అందరికీ? ఓకే, మినిమం 70 అయితే వచ్చాయి అబ్బా. 70 అయితే వచ్చేసి పేపర్ ఇది. ఈ పేపర్లో కూడా 70 రాకపోతే కష్టమే ఇంకా. ఓకే, సో గైస్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో చెప్తున్నా కదా, ఈ పేపర్లో డిస్కస్ చేసిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఇవే వస్తాయా అంటే అలా ఏం చెప్పట్లేదు, ఎవరు చెప్పలేరు అట్లా. ఓకే, మనకి ఏం పేపర్ దొరుకుతుందా? బట్ అలా కాదు. బట్ వీ కెన్ డెఫినెట్లీ సే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే అవి మీకు చాలా యూజ్ అవుతుంది మీ ఎగ్జామినేషన్లో. సో విత్ దాట్ లెట్స్ వైండ్ అప్ ద టుడే సెషన్ గైస్. మీకు ఈ సెషన్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా చెప్పాలని ఉన్నా, ఎక్స్ప్రెస్ చేయాలని ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాం. ఓకే, సో విత్ దాట్ టేక్ కేర్ ఎవ్రీవన్. అండ్ ఆల్సో ఈ క్లాస్ పీడిఎఫ్ కావాలి అంటే, అండ్ పీడిఎఫ్తో పాటు నేను కొన్ని లైవ్ ఇంటరాక్షన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉన్నా. ఓకే, టెలిగ్రామ్లో ఒక 20-30 minutes వేర్ యూ కెన్ కమ్, మీ డౌట్స్ అడగచ్చు. ఓకే, అండ్ వేర్ యూ కెన్ జాయిన్ అండ్ మీ డౌట్స్ అడగచ్చు. మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తా 30-40 minutesలో. సో డెఫినెట్గా దానివల్ల కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది. సో జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్, ఈ లింక్తో జాయిన్ అవ్వండి. లేదంటే మొబైల్ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, దాని ద్వారా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో ఉందబ్బా లింక్, జస్ట్ క్లిక్ చేస్తే చాలు అంతే, మనం రీడైరెక్ట్ అయిపోయి మీరు అవలీలగా జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్లో. ఓకే, సో విత్ దాట్ లెట్స్ వైండ్ అప్ ద టుడే సెషన్ గైస్. సో అంతే, ఇంకా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సెషన్లో. సో ఐ హోప్ ఈ సెషన్ మీకు బాగా యూజ్ అయిందని. యూజ్ అవుతే చెప్పినా కదా, లైక్ చేయండి, షేర్ చేయండి మీ గ్రూపుల్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా వాట్సాప్ గ్రూపుల్లో, షేర్ చేయండి, వాళ్ళు కూడా బాగుపడతారు మీతో పాటు. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం, బాయ్ ఎవ్రీవన్.